श्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जगद्धात्रीमहं देवीं आदिराधयिषु शुभां स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिं सरस्वतीं। మార్కండేయ పురాణ సప్తాహ ప్రవచనాల్లో పంచమ దివస కార్యక్రమంలో అడుగుపెట్టాం. క్రోష్టుకి అనేటటువంటి మునికి మార్కండేయుడు సృష్టి విశేషాలన్నీ చెప్పాడు. దానిని ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్పాయి. అందులో భాగంగా బ్రహ్మదేవుడి సంకల్పంతో సృష్టి ఆరంభమవడం, ఈ సృష్టిలో ఒక్కొక్కప్పుడు రజోగుణము తమోగుణము పెట్టేగినప్పుడు ఎటువంటి వాళ్ళు పుడతారో కూడా చెప్పాడు. దుస్సహుడు అనేవాడు పుట్టాడని, వాడి వల్ల లోకం అల్లకల్లోలమయ్యిందని, వాడి సంతానమే వ్యసన పరులకు నిలయమని, వాడు ఎక్కడ ఉంటాడో కూడా చెప్పుకున్నాం. దురాచార సంపన్నుల ఇళ్లలో వాడు ఉంటాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఆచారము ప్రతి వ్యక్తికి అవసరం. ఆచారము అంటే పెద్దలు ఇలా నడుచుకోండి అని మనకి ఒక ప్రవర్తనని విధించారు. మన నడక, మన ప్రవర్తన అదే ఆచారం. ఆచరించి చూపించారు కనుక ఆచారం అన్నాం. ఆచారం వల్ల ఆరోగ్యం ముందు. ఎప్పుడైనా మీకు చూడండి, ఆచారాలన్నీ కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం మొట్టమొదట ఏర్పాటు చేశారు. అనగా ఆచారం యొక్క ప్రథమ లక్షణం లేక లక్ష్యం ఆరోగ్యం. సూర్యోదయానికంటే ముందు లేవడం, వ్యాయామం చేయటం, స్నానం చేయటం, సంధ్యావందనం చేయటం, దీనివల్ల వచ్చే అత్యద్భుతమైన ఆరోగ్యం. 10ంటికి నిక్కినీరికి లేచి అప్పుడు స్నానం చేసి ఏదో నీళ్లు పోసుకోక ఈ అశుద్ధమైన వస్త్రాలతో భోజనం చేస్తే క్రమంగా శరీరం మనకు తెలియకుండానే మన మాట వినకుండా అయిపోతుంది. ఇవాళ మధుమేహము, రక్తపు పోటు, అజీర్ణము, ఈ వ్యాధులన్నిటికీ మూల కారణం ఆచారాన్ని విడిచిపెట్టడమే. మీరు ఒక్కసారి చూడండి, అష్టాంగ యోగంలో ఉన్న మార్గాలన్నీ ఆయుర్వేదానికి సంబంధించినవే. ఇప్పటికి కూడా ఉదయం పూట లేచి సమయానికి వ్యాయామం చేసి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసేటటువంటి వారు ఉన్నంత ఆరోగ్యంగా బద్ధకముతో ఉండేటటువంటి వాళ్ళు ఉండరు. వాళ్ళకి అన్ని రోగాలే, వీళ్ళకి అన్ని ఆరోగ్యాలే. కొన్ని వంశపారంపర్యంగా వస్తాయి, కొన్ని మనం ప్రవర్తనతో తెచ్చుకుంటున్నాం. అందువల్ల ఆచారం చాలా అవసరం. ఆచారం ఉంటే దుస్సహుడు వాళ్ళని పట్టుకోడు. అప్పుడు ఆయన మనువుల గురించి అడిగాడు. అప్పుడు ఆ మనువులలో మొదటి మనువు స్వయంభూ గురించి చెప్పిన కథ కూడా మనం చెప్పుకున్నాం. రెండో వాడి పేరు సారోచిషుడు. అతని చరిత్రని క్రోష్టుకి మార్కండేయుని ద్వారా విన్నాడు. అందుకని ఇది మార్కండేయ పురాణం. పూర్వకాలంలో వరణా నదీ తీరంలో అరుణాస్పదం అని ఒక పురం ఉన్నది. ఇప్పటికీ ఉన్నాయి అవి, కానీ పేర్లు మారే అంతే. అరుణాస్పదపురాన్ని ఇప్పుడు మనం మార్కండేయపురంగా పిలుస్తున్నాం. చాలా గొప్పది అది, కాశీకి దగ్గరలోనే ఉంటుంది అది. అసలు మార్కండేయుడు అనేవాడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని పూజించి ఆ శివలింగ ప్రభావం వల్ల మృత్యుంజయుడు అయ్యాడు. కాశీకి ఇంచుమించుకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. మార్కండేయుని చేత ప్రతిష్ఠింపబడి పూజింపబడి మార్కండేయునికి అభయం ఇచ్చినటువంటి ఆ లింగం అత్యద్భుతమైన ఆలయం. ఎంత పాతదో, పెద్ద పెద్ద స్తంభాలతో శాసనాలతో ఉంటుంది. దాన్ని చూస్తేనే అసలు మనకి ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. నేను చాలామందిని చూశాను, జాతకరీత్యా కొంతమందికి మారకము అని ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగుండకపోవడమో మరణమో ఇలాంటి గండాలతో
గెజగెజలాడిపోయి మారక బాధలు పడేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారందరూ ఆలయానికి వెళితే టక్కున వాడి పిల్లలు బాగుపడతారు. సంవత్సరం లోపు చచ్చిపోతాడని ఒక డాక్టర్ గారు కుర్రాడికి చెప్పాడండి. నిజంగా నేను చూశాను. సరే ఆ తల్లి ఏడుస్తూ పిల్లాడికి ఏదో ఈ మెదడులో తేడా వచ్చింది, జ్ఞాపక శక్తి ఉండదు, దానివల్ల ఆహార దినాలను కూడా తెలియదు, మలమూత్ర విసర్జనలు వాటి మీద దేని మీద పట్టు ఉండదు, అందువల్ల వాడు ఏడాదిలో చచ్చిపోతాడు, గురువుగారు ఏం చేసుకుంటుంటారంటే అని అడిగింది. హాయిగా వెళ్ళి మార్కండేశ్వర ఆలయం ఉంది కాశీ దగ్గర, ఎంత ఖర్చు పెట్టావు అక్కడికి వెళ్ళి ఒకసారి అభిషేకం చేయించుకుని మీ పిల్లాన్ని అక్కడ వారే ఆ స్వామివారి మీద చూసుకుంటారన్న. నిజంగా చెప్తున్నాను, ఆ కుర్రాడు ఇప్పుడు హాయిగా స్కూల్లో చదువుకుంటాడు. అది మార్కండేశ్వర ఆలయం యొక్క గొప్పతనం. ఇవన్నీ వరణా నదీ తీరంలో ఉన్నాయి. అసలు వారణాసి అనే పేరు ఎందుకు వచ్చింది కాశీ కంటే, గంగా నదిలో ఒకవైపు వరణ అనే నది, మరొక వైపు అసి అని ఇంకో నది, ఈ రెండు ఉపనదులు అనమాట గంగా నదికి. గంగలో ఇవి కలిసిపోతాయి కనుక గంగా నదికి ఉపనదులు ఇవి. ఈ వరణ అసి అనే నదులు కలుస్తున్న స్థలమునకు మధ్యలో ఉన్న పురము గనక వారణాసి, అదే వారణాసి, వారాణసి అని 3 పదాలతో పిలువబడింది. అందువల్ల గంగా నదికి ఉపనది వారణాసి. ఇప్పుడు అది ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది. అటువంటి వరణా నదీ తీరంలో అరుణాస్పదం అని ఒక గొప్ప పురం ఉన్నది. ఆ పురంలో పరమసుందరుడు ప్రవరుడు అని పేరు కలిగిన ఒక శ్రోత్రియుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో వరణా నదికి వెళ్ళి హాయిగా స్నానం చేసి అక్కడే సంధ్యావందనం చేసుకుని సావిత్రి జపం చేసుకుని శిష్యులతో కలిసి కొంతసేపు అక్కడ జపతపాలు పూర్తి చేసుకున్నాక మళ్ళీ తిరిగి వచ్చేవాడు. మార్కండేయ పురాణంలో ఇంచుమించుగా ఒక 200 పద్యాల్లోపు ఈ మను చరిత్రని, సార్వత్రిష మను చరిత్రని రాసి చెప్పాడు, మనకు అందించాడు. దీనిని అల్లసాని పెద్దన 620 గద్య పద్యాల్లో ఇంచుమించుగా మనకి పెద్ద కావ్యంగా కూడా అందించాడు. అందుకే ఉత్తమమైన చరిత్రగా చెప్పారు. సారోచిష మను సంభవాన్ని వింటే పద్మ అనే ఒక నిధి ఉన్నది, ఆ నిధి ఇంట్లోకి వస్తుంది. ఆ పద్మానిధి యొక్క లక్షణం ఏంటంటే సుఖం, శాంతి ఇవ్వడం. పద్మానిధి గురించి విన్నా, పద్మానిధి మన ఇంట్లో ఉన్న పరమసుఖం. పద్మనిధి, పద్మానిధి అని 2 రకాలుగా ఆకారాంతం అకారాంతంతో కూడా పిలవచ్చు అనమాట. శ్రీ మహావిష్ణువుకి కుడి ఎడమల వైపు, లక్ష్మీదేవికి కూడా కుడి ఎడమల వైపు శంఖం, పద్మం అని 2 నిధులు ఉంటాయి. ఆ 2 నిధుల్ని పూజించి తీరాలి. శంఖనిధి ఏమో కుటుంబ వృద్ధి, పద్మనిధి ధనధాన్య వృద్ధి, ఈ రెండింటిని ఇస్తుంది. అందువల్ల ఈ 2 నిధులకి పూర్వకాలంలో అర్చన చేశాకే లక్ష్మీదేవికి అభిషేకం చేసేవారు. శ్రీ సూక్తం చదివే ముందు ఈ నిధుల వర్ణన కూడా చెయ్యాలి అని ఒక నియమం ఉన్నది. క్రమంగా ఇవన్నీ పోతున్నాయి అనుకోండి, పోవటం వల్ల కొంత అశాంతి కూడా వస్తున్నది. మనకి డబ్బు ఉంటుంది కానీ తగిన ఆరోగ్యం ఉంటుందా, శాంతి ఉంటుందా, ఆనందం ఉంటుందా అంటే ఉండడం లేదు. కారణం ఏంటంటే చెయ్యవలసినవి సక్రమంగా చేయకపోవటం వల్ల. కాబట్టి తప్పక ఈ నిధులను కూడా కీర్తించాలి. కనీసం ఈ నిధులను తలుచుకోవాలి. నవనిధులు అనే పేరుతో 9 నిధులు ఉన్నాయన్నమాట. అవి వరుసగా ఇవన్నమాట: పద్మము, మహాపద్మము, శంఖము, మరకతము, కచ్చపము, నీలము, కొందము, ముకుందము, పద్మిని అని ఈ 9 నిధులు కూడా నవనిధులని పిలువబడతాయి. ఈ నవనిధులు అమ్మవారికి, లక్ష్మీదేవికి శరీరానికి అలంకరించుకునే ఆభరణాలు అన్నమాట. నిధులు అంటే మీరు అనుకున్నది ఏదో డబ్బులు రాసి అనుకోకండి సుమా. రజోగుణము, తమో గుణము, సత్వగుణము అని 3 గుణములు. ఈ గుణములను కలిగి తద్వారా మన ఇంట్లో ఈ 3 యొక్క మిశ్రిత లక్షణాలను అందించేటటువంటి స్వభావం కలిగిన వాటికి నిధి అని పేరు. అనగా ఉదాహరణకి ఇప్పుడు పద్మం అనే నిధి అమ్మవారి దగ్గర ఉంటుంది. ఆవిడ ఒక స్త్రీ రూపం ధరించి ఉంటుంది. ఈ నిధి కనుక మన ఇంటిలో చేరిందనుకోండి లక్ష్మీదేవి కటాక్షంతో, అప్పుడు మనకి మంచి కవిత్వ శక్తి, జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అంటారు దాన్ని అన్నమాట. మనం ఏదంటే అది ఇతరులు వినే లక్షణం వస్తుంది మనకి. కొంతమంది ఇంట్లో యజమాని ఆజ్ఞాపిస్తే వారు మాట్లాడకుండా చేస్తారు, చూసారా? ఏమండో కాస్త బజారుకి వెళ్ళి కాఫీ తండి అంటే కాఫీ పొడి, మళ్ళీ కాఫీ తెమ్మంటే బాగుండదు కానీ కాఫీ పొడి తండి అంటే వారు మాట్లాడకుండా చిత్తం అని చేతులు కట్టుకుని భర్త పెడుతున్నాడంటే ఈ భార్య గారి శరీరంలో ఈ పద్మం అనే నిధి ఉందన్నమాట. అలాగే భర్త గారు చెప్పగానే భార్యామణి కాస్త కాఫీ ఇస్తామంటే అయ్యో మీరు అడగడం ఇవ్వకపోతానా అని పరుగున వచ్చేప్పుడు కాఫీ పట్టుకొచ్చి ఇచ్చిందంటే ఇప్పుడు భర్త గారిలో పద్మం అనే నిధి ఉందన్నమాట. కాబట్టి ఇతరులను సమ్మోహనపరిచి వారిని ఏమి చెబితే ఏది చేసేలా చెయ్యగలిగే శక్తి పద్మనిధి దగ్గర ఉంది.
ఇలా 9 నిధులకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అటువంటి నిధులను తప్పక మనం పొందుతాం. ఏది? ఈ కథని శ్రద్ధగా వింటే. అందుకని అంత గొప్ప కథ అని చెప్తాను అనమాట. పద్మానిధికి సంబంధించిన మహిమని అందించే ఏకైక మనుచరిత్ర స్వారోచిష మనుచరిత్రే. వర్ణాతటి నీ తటమందతుల గుణోత్తరుడు కలడొక్క ధరణీ సురవరుడు అశ్వినుల కంటే సుందరుడు. మారణ గారు ఇంత తేలికగా కథపద్యంలో రాసేశాడు. వర్ణాతటి నీ తటమున అంటే వరణ అని పేరు కలిగిన నదీ తీరంలో అరుణాస్పదం అనే పురంలో అతుల గుణోత్తరుడు. ఇక అతని గుణములను ఎవరితో పోల్చలేము. అన్ని సుగుణములు కలిగిన వాడే. సహజంగా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోల్చాలి. రాముళ్ళ వీడు ఏకపత్ని వృతుడనో లేదా శ్రీకృష్ణుడిలాగా మహామహిమ కలిగిన వాడనో ఒక వ్యక్తిని పోలుస్తూ ఉంటాగా మనం. కానీ ఇతన్ని ఎవరితోటి పోల్చడానికి వీలు కాదు. అన్ని శుభలక్షణాలు ఉన్నాయి. సాటి లేని లక్షణములు కలిగిన వాడే. ఇక అందంలో అశ్విని దేవతల కంటే కూడా అందగాడు ఆయన. అప్పుడప్పుడు నేను అలసాని వారి పద్యాలు కూడా చెబుతాను. ఎందుకంటే ఆయన అంత అందంగా ఈ కథని బాగా మెరుగులు కూడా దిద్దాడు. ముందు బంగారం దొరికింది. బంగారం రూపంలో మార్కండేయ పురాణంలో మారను అందించాడు. తర్వాత వాడికి దాన్ని బాగా నగిషి చెక్కడం తేలికవుతుంది అనమాట. సరే, ఈయన పని ఏమిటో తెలిసిన తెల్లవారుజామున లేవడం. ఆయన దగ్గర ఇంచుమించుగా 10,000 మంది శిష్యులు ఉన్నారు. 10,000 మంది శిష్యులకు ఉచితముగా అన్నం పెట్టి పాఠం చెప్పి వాళ్ళు ఇస్తే తప్ప లేకపోతే ఫీజు పుచ్చుకోకుండా ఉండే గొప్ప గురువులను కులపతులు అంటారు. గుర్తుపెట్టుకోండి. కులపతి అనే శబ్దానికి 10,000 మంది శిష్యులకు ఉచితంగా విద్య నేర్పేవాడు. అన్నం పెట్టి పైగా వసతి ఇచ్చి వస్త్రాలు ఇచ్చి అన్ని విద్యలలో వాడిని ఆరితేరేలాగా తీర్చిదిద్ది తర్వాత పంపేవాడు ఎవడో వాడు కులపతి అనమాట. అంతటి వాడి చాలామంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు కూడా బుద్ధిమంతులు. అద్భుతంగా వాళ్ళు కంఠమెత్తి వేదం చదువుతూ ఉంటే, లేక ఛందస్సుని వివరిస్తూ ఉంటే, పద్యాలు చదువుతూ ఉంటే, శ్లోకాలు చదువుతూ ఉంటే ఎండిపోయిన చెట్లు కూడా చిగురించేవిట. అది కంఠమాధుర్యం అంటే. అటువంటి మధుర కంఠంతో ఉన్న శిష్యులతో కలిసి ఈయన రోజు సూర్యోదయ సమయానికల్లా వరణా నదిలో పవిత్ర స్నానం చేసి విభూతి రేఖలు తీర్చిదిద్దుకుని ఈ స్నానం చేయగా వచ్చిన గుట్టలు ఉంటాయిగా, స్నానానంతరం ఈ గుట్టలు విప్పి ఆరేసి బడి బట్టలు ధరించి అక్కడే జపం చేసుకునేవారు. వీళ్ళ జపం పూర్తయ్యేసరికి ఈ బట్టలు ఆరిపోయేవి. ఈ ఉదిగిపోయినటువంటి మడుగు దోవతలు పైన వేసుకుని ఆయన శిష్యులతో కలిసి ఇంటికి వస్తూ ఉంటే ప్రజలు ఆహా ఏమి గురువు గారు ఏమి శిష్యులను తెగపొగిడేవారు. అందుకే అక్కడ కొసమరి పన్నాడు ఆయన. ఉదికిన మడుగు దోవతులు గొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చు నింటికి ప్రజదన్ను మెచ్చి చూడా. బ్రహ్మచారులతో కలిసి ఉతికి ఆరవేసినటువంటి దోవతులు బుధం మీద వేసుకొని ఆయన ఇంటికి వస్తూ ఉంటే ప్రజలందరూ ఆయన్ని మెచ్చుకునేవారట. అసలు కొంతమంది నడుస్తూ ఉంటే ఆ మనిషిని, ఆ ప్రవర్తనని, ఆ పురాణాన్ని, ఆ టీవీని చూచి అందరూ జోహార్లు అనవలసింది. పాండిత్యము ఆచారము రెండూ ఒకే చోట ఉంటే ఇంకా వాటిని మించిన వాడు మరొకటి లేడనమాట. కొందరి దగ్గర ఆచారం ఉంటే భాషా పాండిత్యం ఉండదు, ఈ పాండిత్యం ఉంటే ఇవి ఉండవు. కాబట్టి రెండూ ఉండాలి. ఆధ్యాత్మికము, ఆచార వ్యవహారాలతో కూడిన ఆధ్యాత్మిక శక్తి, దానితో పాటు భాషా పాండిత్యం రెండూ ఉన్నవాడు తప్పక శోభిస్తాడు. అటువంటి మహాత్ముడు ఆయన. ఈయన అదృష్టం ఏంటంటే చిన్న వయస్సులో పెళ్ళయింది. ఆయన యువకుడు, బంగారం లాంటి భార్య, మంచి సౌందర్యవతి, అనుకూలవతి దొరికింది. తల్లిదండ్రులు హాయిగా ఇంట్లో వీళ్ళ చేత సేవలు చేయించుకుంటూ పార్వతీ పరమేశ్వరుల్లో ఇంట్లో ఉండేవారు. ఈయనకి దేవుడిచ్చినది ఏంటంటే ఇంకోటి రూపం ఉందిట. ఇక అందం అంతా ఇంత కాదు. ఓ అరి బాబా, అందుకే ఇంతక ప్రారంభంలో అశ్వినుల కంటే సుందరుడు ఎందున్నారు వారణ గారు. రూపేణ ఆశ్వినీయుత అని మూలం. కానీ కొంచెం అడుగు ముందుకేసి ఇంకొంచెం ఎక్కువ వర్ణించారు అలసాని పెద్దన గారు. పురి వాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపర శేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు
అంబురుహ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుడు ప్రవరాఖ్యుడలేఖ్యతను విలాసుడై. ఇంకెంతకంటే తేలిక ఏం చెబుతాం? సహజంగా అందాన్ని ఏదో అశ్విని దేవతల్లో ఉన్నాడు, లేకపోతే ఇంద్రుడిలో ఉన్నాడు, జయంతుడిలో ఉన్నాడు, వసంతుడిలో ఉన్నాడు, మన్మధుడిలో ఉంటామంటారు. ఈయనని చూచి ఆయన బొమ్మని ఇంకోటి ఎవడో వేయలేడట. చిత్రీకరించడానికి వీరుగా ఆనంత వర్ణింపనలవి కానంత సౌందర్యంతో ఉన్నాడు వాడు. సహజంగా ఫోటోగ్రఫీ తీస్తావా, తీసినా ఎప్పుడు ఒకే రకంగా కనపడదు. అది ఎంత చూసినా అర్థం కాదు. ఇప్పటికి కూడా మీరు గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని చూసి ఇంటికి వెళ్ళాక ఆ రూపం ఎలా ఉందో గుర్తుకు తెచ్చుకోండి, ఏమీ గుర్తుకురాదు. ఎన్నిసార్లు 7 కొండలకు వెళ్ళుంటారు, ఎన్ని పర్యాయాలు వెంకటేశ్వర దర్శనం చేస్తాం, అయినా మళ్ళీ బయటకు వచ్చే అందం ఎలా ఉందంటే మనకి ఈ పటంలో చూస్తామే కానీ ఆ రూపం అర్థమవుతుందా? అర్థం కానిది కనుక దానిని మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన ఆ సౌందర్యం ఇలాంటిది అని అది తెలియదు కనుక దానికి అలేఖ్యం అని పేరు అన్నమాట. అటువంటి అపూర్వ సౌందర్యం ఆ మహానుభావుడిది, ప్రవరుడిది. కానీ ఏకపత్ని వ్రతుడు పొరపాటు కూడా పరస్త్రీ రసం ముట్టుకునేవాడు కాదు. అప్సరసలు వచ్చిన చీ పో బలాదూరు అనేవాడే. ఆ రోజులు అలాంటి వాళ్ళు ఉండేవారులేండి. ఈ మహాత్ముడి అదృష్టం ఏంటంటే సంపదలు కూడా ఉన్నాయి. ఏం ఐశ్వర్యం! కొన్ని వేల ఎకరాలు అగ్రహార భూములు ఉండేవి ఆ రోజుల్లో. ఈయన వ్యసనపరుడు కాదు కనుక ఆ అగ్రహార భూములు నిలబెట్టుకున్నాడు. అవి కూడా ఎప్పుడు పాడి పంట రెండు ఇస్తున్నాయి. అంటే ఇంట్లో పక్కన ఆవులు ఉండడం వల్ల, గేదెలు ఉండడం వల్ల పాడి ఉంది, పొలాలు ఉండడం వల్ల పంట ఉంది. పొలాలు కౌలుకు పుచ్చుకున్న రైతులు కూడా సక్రమంగా కౌలు ఇచ్చేవారు, ఆక్రమించేవారు కాదు, జెండాలు పాతేవారు కాదు అందులో రోజుల్లో. అందువల్ల సుఖంగా బతుకుతున్నాడు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే పూర్వకాలంలో అతిథులు చాలా గౌరవంగా చూసేవారు. వాడికి గ్యాస్ ట్రబుల్లో చచ్చిపోయేదాకా అన్నం పెట్టకుండా ఏడిపించకుండా అతిథి వచ్చాడంటే అర్ధరాత్రిన వేడి వేడిగా టక్క వండి పెట్టేవారట. ఆ తల్లి అటువంటిదండి. ఆయన భార్య అర్ధరాత్రి వస్తే ఏ భార్యను విసుక్కోకుండా ఉంటుందా? అందులో తెల్లవారుజామున లేచి కాఫీ ఇచ్చేటటువంటి వాళ్ళు భార్యలు దొరకడం ఉంటారే, వాడు పూర్వజన్మ సుకృతం వాడిది. వీడు 10ంటికి లేచాక అప్పుడెప్పుడు అబ్బా అని మత్తుగా లేచి కాఫీ మీరు పెట్టుకుని నాకు కూడా ఇవ్వరు అనే భార్య దొరికితే అదొక అదృష్టం. అలా కాకుండా పొద్దుటే ఏమండి మీరు తాగుతారా నాకు ఇస్తారా అనకుండా నేను తాగుతాను మీకు ఇస్తానంటే అదొక అదృష్టం. సరే ఎవరు అదృష్టం పడదనుకోండి. వండ నల్లయ్యదు వేవురు వచ్చిరే నీ అన్నపూర్ణకు నుద్దియవు అతని గృహిణి అతిథులేదేరనడికిరే పెట్టు వలయు భోజ్యం బులింట అవ్వారిగా 1000 మంది వచ్చినా సరే అలిసిపోకుండా, ఏమంటే ఎంతమంది వచ్చినా పర్లేదు నేనే వండి పెడతాను అనేది ఆవిడ. వేవురు వచ్చిరేననే పదం గొప్పది అక్కడ. 1000 మంది వచ్చినా సరే వండి పెట్టడానికి విసుక్కోదు, అలిసిపోదు. నడికి రేగిన పొరి పగలంటే పొరి పెడతా ఎవరన్నా అర్ధరాత్రి వస్తే ఎవడు పెడతాడు? విసిగిపోవు. రాత్రి 12ంటికి ఎయిర్ ఇండియాలో దిగట్టు వీడు అవ్వగడిపాడు వచ్చేదేదో పగలు రావచ్చుగా, డ్యూటీ టైంలో వస్తాడని తిట్టుకోకుండా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పాపం వెళ్ళి రిసీవ్ చేసుకుని బెల్ట్ దగ్గర వాడి కోసం వెయిట్ చేసి ఆ సామాను వాడితో పాటు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా ఇంత అన్నం వండి పెట్టే బంగారు తెల్లబడి. దానికి అదృష్టం ఇంకోటి కలిసి వచ్చిందని చెప్పానుగా, వలయు భోజ్యంబులింటనవ్వారిగా. ఇంటిలో కావలసిన పదార్థాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మళ్ళీ వెతుక్కోక్కర్లా. నెయ్యికో చోటకి ఇంకో చోటకి వెళ్ళక్కర్లేకుండా సమస్త పదార్థాలు ఉండడం వల్ల చెక్క వండి పెట్టేది. ఆయన చాలా శీలం కలిగిన వాడు, సత్కులంలో పుట్టాడు, పండితుడు. అందుకని ఎవరైనా దానం ఇస్తామంటే సాలగ్రామం అంటే కొన్ని దానాలు పుచ్చుకోకూడదు. కొన్ని గుర్తుపెట్టుకోండి. ఎవడ పడితే వాడు కొన్ని పనులు చేస్తే ఇబ్బంది. ఆలయములలో అర్చన చేసేవారు తప్ప తక్కిన వాళ్ళు ఎవరైనా సాలగ్రామం వంటి దానం తీసుకుంటే దానికి చాలా ప్రాయశ్చిత్తం చేయాలి. అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా చాలా మంచి జాగ్రత్తగా నిర్వహణ చేయకుండా పొరపాటున అందులో ఏదైనా మనం లోపం చేశామంటే ఆ లోపం వల్ల పాపాలు వచ్చి పడతాయి. అందువల్ల కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాడి మీరు అదృష్టవంతులు కాబట్టి ఇలాంటి ఆలయం వచ్చింది. కొన్ని చోట్ల ఆలయాలు ఇంత అసలు నేను మళ్ళీ పురాణం మధ్యలో చెబుతాను అనుకోకండి. మీరు ఎన్నో జన్మల్లో మహాపుణ్యం చేశారు. అందుకని ఈ ప్రాంతంలో ఈ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయం
మారేపల్లి వెంకట శాస్త్రి గారనే ఒక గొప్ప భూలోకంలో ఆవిర్భవించిన బృహస్పతి వంటి పండితుడి ద్వారా ఏర్పాటయ్యింది. దానికి మీరు కూడా అలాంటి మహాత్ములు సహకారం అందించారు. ఎవరు ఆలోచించండి ఒక్కసారి, ఏ రోజు ఎప్పుడు ఎలా అర్చన జరగాలి, ఆ అర్చన చేసేటప్పుడు ఎంత జాగరూకతతో ఉండాలి, మంత్రాన్ని ఎలా స్వరంతో ఉచ్చరించాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, ఇవన్నీ అంత హాయిగా సాగుతున్నాయండి. నాకు మాత్రం ఆలయానికి వచ్చినప్పుడల్లా ఏదో తెలియని ఒక దివ్యానందం కలుగుతుంది, అలౌకిక ఆనందం కలుగుతుంది. సందేహం లేకుండా మీరందరూ నా దృష్టిలో దేవతలు. మీ అందరికీ దేవగురువు శాస్త్రి గారు అన్నమాట. కాబట్టి బృహస్పతితో పాటు దేవతలంతా స్వర్గాన్ని విడిచిపెట్టి ఈ శానోజే ఏరియాలో మిలిపిటాసులోకి వచ్చి కూర్చున్నారు. అందుకే పురాణం చెప్పడానికి నేను కూడా వేదవ్యాసుడిని స్వర్గం నుంచి దిగి వచ్చాను మీకోసం. అందువల్ల సందేహం లేకుండా పదే పదే గొప్పవాళ్ళని, అంటే సత్కార్యాలు చేసేవాళ్ళని, అందులో ఆలయ వ్యవస్థాపన చేసిన వాళ్ళని మనం ప్రశంసించకపోవడం కూడా ఒక దోషం. గుర్తుపెట్టుకోండి, పాపాత్మల్ని పొగడ్డం తప్పు, పుణ్యాత్మల్ని ప్రశంసించకపోవడం కూడా దోషమే. మంచివాళ్ళని పొగడ్డమే రాముడి గొప్పతనం. రాముడికి కృతజ్ఞుడు అని పేరు తెలుసు కదా, కృతజ్ఞో వేదినీపతి అని విష్ణు సహస్రనామంలో కూడా విష్ణువుకి కృతజ్ఞుడు అని పేరు. కృతము అంటే చెయ్యబడినది. ఒక పని చెయ్యబడగానే అందులో ఉన్న ఎంత మంచిగా కొండంత చెప్పాలి, చెట్టుంటే తీయాలి. కానీ కలియుగంలో చెట్టుంటేనేమో భూతత్వంలో చూపిస్తాం. అదిగో తిరుపతి వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ అరగంట ఆలస్యంగా జరిగిందని 100 సార్లు స్క్రోలింగ్. ఈ దౌర్భాగ్యులు, వీళ్ళకి ఏదో పెద్ద నిజంగా భక్తి ఉన్నట్టుగా. వీళ్ళు రోజు హిందువులు తిడతారు, రోజు మనల్ని తెగతిట్టి విమర్శించే పాపాత్ములు అసలు అక్కడ ఏం జరగకపోయినా జరిగిందంటారు. ఎక్కడ జరుగుతుంది నిజం చెప్పాలంటే, నిజంగా వెంకటేశ్వర స్వామి ఆలయం లాంటి అత్యద్భుతమైన ఆలయాల నిర్వహణ ఎంత కష్టం అయినా నిత్యం జరుగుతున్నాయి. ఎక్కడైనా వ్యవస్థలో చిన్న లోపం వస్తే దాన్నేమో కొండంత చూపిస్తారు, పుణ్యం ఉంటే ఏమీ చూపించరు. అది మహాపాపం. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మహాత్ముల్ని నిరంతరం ప్రశంసించాలి, పాపాత్ముల్ని ఎందుకు అనవసరం వదిలేయటమే మంచిది. అందువల్ల ఈ పుణ్యాత్ముడిని అందరూ మెచ్చుకుని ఇతడు గొప్పవాడని దానం ఇస్తే నేను పుచ్చుకోను, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, దాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి అని పుచ్చుకునేవాడు కదా. ఎట్టి పరిస్థితుల్లో దానం తీసుకుంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే దానం అంటే అన్నీ కాదు, సాలగ్రామం అనగా, తర్వాత నర్మదా బాణం అనగా, నువ్వులు మొదలైనటువంటి నవధాన్యాలు అనగా, ఇటువంటివి దానంగా పుచ్చుకుంటే వాటికి చాలా జాగ్రత్తగా గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసి తీరాలి. చేయకపోతే క్రమంగా వీడికి ఆ పాపాలు అంటుకుంటే కనుక వీడేం చేస్తాడు, నేను ఈ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన సకల పాప పరిహారార్థం $1 దానం తుభ్యమహం సంప్రదదే. ఇంత చేసి $1. వీడు ఇంత స్కాలర్ ఆ డాలర్ పుచ్చుకుని ఈ దెబ్బతో ఈ పాపాలన్నీ వీడు పుచ్చుకుని వీడు భ్రష్టుడు అయిపోవటంలా. అందుకని దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవడం కష్టం కనుక ఎవడ పడితే వాడు అందుకు పుచ్చుకోవడం లేదనమాట. అర్థమైందా? అందువల్ల అది దృష్టిలో పెట్టుకొని ప్రవరుడు ఎవరి దగ్గర ఏ దానము తీసుకునేవాడు కాదు. ఇతనికి ఒక కోరిక ఏమిటంటే తీర్థయాత్రలు చెయ్యాలి. ప్రపంచం చాలా గొప్పది. కాశీ, గయా, ప్రయాగ, బదరి, కేదారం వంటి అనేక దివ్యక్షేత్రాలు ఈ ధరామండలంలో ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ తిరిగి చూద్దాం అని కోరిక ఉంది. కానీ నిత్యం ఇంట్లోనే ఉండాలి, అక్కడే సంధ్యావందనం చేయాలి, అక్కడే అన్ని కార్యక్రమాలు అర్చనలు చేయాలి, ఇంటికి వచ్చిన వారిని ఆదరించాలి, ఇంత భోజనం పెట్టాలి, ఇన్ని కోరికలు ఉన్నాయి ఆయనకి. ఈ కోరికలు ఉండడం వల్ల యాత్రలు చేయడం కష్టం. ఇప్పుడంటే పొద్దున ప్రయాణం చేస్తే మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోతున్నాం, కానీ ఆ రోజుల్లో ప్రయాణం ఎంత కష్టం. కాలినడకన వెళ్ళాలి. కాలినడకన కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటేని ఎందుకన్నారంటే దారిలో భయంకరమైన దొంగల బాధ, ఓ పక్కన క్రూర మృగాల బాధ, కేకారణ్యాలలో ఇన్ని బాధలు తట్టుకోలేక యాత్రలు చేయడం కొంచెం కష్టంగా ఉండేది. నిత్యం కర్మలతో బ్రతికేవారు అసలు యాత్రలకు అందుకే వెళ్ళేవారు కాదు. ఇతడు అందుకని నేను యాత్రకు వెళితే సంధ్యావందనాది కార్యక్రమాలు సక్రమంగా సాగవు, ఇంటికి వచ్చిన వాడికి ఇంత ఆతిథ్యం ఇచ్చి సత్కరించే వాళ్ళు ఉండరు. మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు, వాడికి రోజు నేను పూజ చేయాలి, తల్లిదండ్రులు పూజ మాని వెళ్ళలేను, అందువల్ల యాత్రకు వెళ్ళలేను, అలాగని వెళ్లకుండా ఉండలేను అని బాధపడి ఎవరైనా ఊళ్ళోకి రాగానే ఆహా పద్మాకర్ గారు వచ్చారట అని పట్టుకుని కాడు పట్టుకుని ఇంటికి తీసుకుపోయి కాడు కడిగి నెత్తి మీద చల్లుకుని ఆ నీళ్లు, అంటే ఆయన కాళ్ళు గడక వచ్చిన నీళ్లు తన నెత్తి మీద, తన నీళ్లు ఆయన నెత్తి మీద పోయడం కాదు. ఈ మధ్యన ఒక ఆయన అలాగే చేశాడు, నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు మళ్ళీ నా నెత్తి మీద పోసాడు. కొంత అదృష్టం, ఆయన కాళ్ళు కడిగి నా నెత్తి మీద పోయిలా అంచేత వాళ్ళ ఆవిడ చెప్పింది ఏమనంటే, అంటే క్రమంగా ఎలా తయారయ్యారంటే కొన్ని ఏమంటే గురువు గారి పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లాలండి అంది. చల్లాలంటే ఈయన అనుకున్నాడు, నా కాళ్ళు నిజంగా కడిగాడు ఆవిడ చెప్పిన మాట. కానీ చల్లడం ఎవరి మీద చల్లాలో తెలియక ఆ నీళ్లు డమ్మును పోసేసాడు పైగా అభిషేకం.
పైగా అదేమో అమెరికా, ఓ పక్కన చికాగో, అక్కడ మంచుతో చికాగో. ఆ టైంలో చల్లని నీళ్లతో నాగాడు గడికి ఆ నీళ్లు నెత్తి మీద కూడా పోశారు మహానుభావులు. అంచేత ఒక్కొక్కప్పుడు ఎక్కిపెళ్ళి సుబ్బిసాగుకు వచ్చిందని ఈ భక్తి కూడా ఒక్కోసారి ప్రమాదం తెచ్చిపెడుతుంది. అయినా కూడా పర్వాలేదు, భక్తి అనుకోండి. భక్త కన్నప్ప లాంటి వాడు, ఆయన ఏం చేస్తాం. సరే, ఇదో పక్కన పెడితే ఎవరైనా తీర్థయాత్రకి వెళ్ళి అటు వచ్చేవాడు తన ఇంటికి రాగానే వారిని ఇంటికి తీసుకొచ్చి వారి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకొని వారికి మంచి భోజనం పెట్టి ఆ తర్వాత వారి ద్వారా అయ్యా మీరు ఏమి తీర్థయాత్రలు చేశారో అని అడిగేవాట. ఎంత అద్భుతమైన పద్యం తెలుసు అది. తీర్థ సంవాసులే తెల్చినారని విన్న ఎదురుగానే గుదవ్యంతయైనా ఏగి తత్పదముల కెరగి ఇంటికి తెచ్చి సద్భక్తిన ఆతిథ్యమిచ్చు ఇచ్చి మృష్టాన్న సంతృప్తులుగా చేసి కూర్చున్నచో చేరవచ్చు. వచ్చి ఇద్దరగల్గు వనధి పర్వత సరితీర్థ మహాత్మ్యముల్ తెలియనడుగు అడిగి యోజన పరిమాణమరయు అరసి పోవలయుననుచును ఊర్పులు నిగుడ్చు అనుదినము తీర్థ సందర్శనాభిలాషము ఆత్మను పొంగ. అత్తరుణాగ్నిహోత్రి, ఎవరైనా తీర్థయాత్ర చేస్తున్నటువంటి వాళ్ళు అలా అలా వెడుతూ ఆ ఊళ్ళోకి వచ్చారని తెలియగానే ఎంత దూరంలో ఉన్నా పరుగున వారి దగ్గరికి వెళ్ళి వారి కాళ్ళకి నమస్కరించి ఇంటికి తీసుకొచ్చి ఆసనమిచ్చి కూర్చోబెట్టి పాదసేవ చేసి ఆ తర్వాత కడుపు నిండా అన్నం పెట్టి భోజనానంతరం విశ్రాంతిగా కూర్చోబెట్టి అప్పుడు దగ్గరికి చేరి అయ్యా మీరు ఏమేమి చూశారండి, ఏ క్షేత్రాలలో ఏ విశేషాలు ఉన్నాయి అని అడిగి తెలుసుకుని, ఆహా బదరీలో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయా, కేదారం ఇలా ఉంటుందా, గోకర్ణం ఇలా ఉంటుందా, అయితే వెళ్ళలేకపోతున్నాను దురదృష్టం, కనీసం విని ధరిస్తున్నానని పాపం మధ్యలో నిట్టూర్పు విడిచేవాడు అనమాట. వెళ్ళలేకపోవడం కూడా బాధే కదా మరి. అందుకని విని వెళ్ళలేక ఊర్పులు నిగుడుచు అన్నారు. కొంచెం వెళ్ళలేకపోతున్నాని అని గాలి గట్టిగా విడిచిపెట్టేవాడు అనమాట. ఇలా రోజుకి ఆయన కోరిక పెరిగింది. ఒకరోజు అదృష్టం ఏంటంటే మధ్యాహ్న సమయంలో ఒక సిద్ధుడు వచ్చాడు. ఇంచుమించుగా 30 ఏళ్ల లోపు ఉంటుంది ఆ వయస్సు. ఆయన మంచి అత్యద్భుతమైనటువంటి కాషాయ వస్త్రం కట్టుకున్నాడు, చెవులకు రుద్రాక్షలు పెట్టుకున్నాడు, పులితోలు ధరించాడు, తర్వాత నడుముకి పటకా ధరించినట్టుగా బెల్ట్ పెట్టుకున్నట్టుగా ఐడేయమైన వడ్డాణంబు అన్నారు. లేడి చర్మాన్ని నడుముకి ఇలా వడ్డాణంలో పెట్టుకునేవారు. మనం మగవాళ్ళు బెల్ట్ పెట్టుకున్నట్టుగా ఆడవాళ్ళు పూర్వం వడ్డాణం అని బంగారంతో చేయించుకునేవారు లేండి ఇంట్లో, అది పెట్టుకునేవారు. అలాంటి వడ్డాణంలో పెట్టుకుని పొట్ట కొంచెం లోపల గట్టిగా నొక్కి మరీ పెట్టి ఒళ్ళంతా విభూతి పూసుకొని ఒక సిద్ధుడు అక్కడికి వచ్చాడు, ఔషధ సిద్ధుడు. ఆయన్ని చూచి ఇంటికి తీసుకొచ్చాడు, గౌరవంగా కూర్చోబెట్టాడు, సకల సేవలు చేశాడు. తర్వాత మహాత్మా మీరు అదృష్టవంతులు, ప్రపంచమంతా తీర్థయాత్రల వంకతో పెడుతున్నారు, మీకు ఎక్కడ భవబంధాలు లేవు, మేము ఉన్నాం సంసారంలో పడి కొట్టుబెట్టి ఆడుతున్నాం, పెళ్ళాం బిడ్డలు సంపాదన కర్మకాండంలో పడిపోయాం, యాత్రలకు వెళ్ళలేకపోతున్నాం, మీరు మహాత్ములు ఏ తీర్థయాత్రలు చేశారు ఏమిటంటే ఆయన అన్నాడు, వారి పిచ్చివాడా మేమేదో సన్యాసులం సిద్ధులం కనుక గొప్పవాళ్ళమని సంసారంలో ఉన్నవాడు సామాన్యులను అనుకుంటున్నాం, ఇది భ్రమరా, అసలు అందరికంటే గొప్పవాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడే. అందరూ గృహస్థాశ్రమాన్ని విడిచిపెడితే ఈ సన్యాసి అని పిలువబడేవాడు ఎక్కడి నుంచి వస్తాడు అసలు ఆలోచించండి. ఇవాళ చాలామంది పీఠాధిపతులు బ్రహ్మచారులు కాదనండల్లా, కానీ బ్రహ్మచారిని కనవాడు ఒక గృహస్థుడు, అది మర్చిపోకూడదు. అందువల్ల ఈ సన్యాసం అనే ఒక భ్రమలో పడకు నువ్వు, మీరు సుఖంగా ఉంటున్నారు కనుక మేము తీర్థయాత్రలు చేస్తున్నామని చెప్పాడు. అది గొప్ప విషయం. ఒక ఉదాహరణకి ఎవరు అక్కర్లా, మీరందరూ ఇక్కడ అమెరికా వచ్చి హాయిగా ఉద్యోగాలు చేసుకుని ఒక గుడి కడితే అప్పుడు నాకోటి వాడు వచ్చి పురాణం చెబుతాడు, కానీ మీరు కూడా నాకు వల్లే చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటే అప్పుడు నేనెవరికి చెబుతాను పురాణం. కాబట్టి ఎవరి కర్తవ్యం వారిది. అక్కడ ధర్మములో గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. అన్నిటికంటే గృహస్థాశ్రమం చాలా గొప్పది. కెల్లకులను తంగిటి జున్ను గృహమేది యజమానుడంక స్థితార్థపేటి పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు దొడ్డిపెట్టిన వేల్పు దిద్దిగాపు కడలేని అమృతంపు నడవాభి సంసారి సవిధ మేరునగంబు భవన భర్త మరుదేశ పథ మధ్యమ ప్రప కులపతి
ఆకటి కొదవు సస్యము కుటుంబీ బధిర పంగంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణకావధూత కాపాలికాద్యనాథులకు కాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే. యజమాని ఎటువంటి వాడో తెలుసా? గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. పక్కనే ఉన్న తేనె పట్టు పక్కనే ఉంటే అందులో తేనెటీగలు కూడా లేకుండా దూరంగా వెళ్ళిపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్కులు శుభ్రంగా తేనె తాగచ్చు. తొడ మీద పెట్టుకున్న అర్ధపేటి అనగా క్యాష్ బాక్స్, మళ్ళీ క్రెడిట్ కార్డు కూడా కాదు, అదిలా పెట్టి గీకి సంతకాలు పెట్టడం ఈ గందరగోళం లేదు. అన్ని డాలర్లు కట్ల కింద పెట్టినట్టు పెట్టి ఒడ్డులో పెట్టి దానికి తాళం వేయకుండా పెడితే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అడగొచ్చు కదా. మళ్ళీ తాళం వేస్తుందో చేతన. కేవలము తాళము లేని డబ్బు ఉన్న పెట్టి యజమాని అంటే. ఎడారిలో మంచినీళ్లు దొరకని ప్రాంతంలో చక్కని చలివేంద్రం యజమాని. ఈ విధంగా చాలా బాగా చెప్పారు. మరుదేశ పథ మధ్యమ ప్రప అనే పదం ఎంత అందంగా వాడాడు. ఎడారిలో మంచినీళ్లు దొరకని చోట చలివేంద్రం వంటివాడు, జలాశయం వంటివాడు యజమాని అంటే. ఒక్క ముక్కలో చెప్పాలంటే బంగారు కొండ, మేరు పర్వతమే గృహస్థుడు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మూకవాళ్ళు, పరివ్రాజకులు, అతిథులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులు, సన్యాసులు ఇంతమంది ఈ భూలోకంలో బ్రతుకుతున్నారంటే మీలాంటి ఉత్తములైన గృహస్థులు ఉండడమే. మీరు కష్టపడి సంపాదించి జపతపాలు చేసి అందులో కొంత భాగాన్ని అతిథి సేవకి వినియోగిస్తున్నారు కనుక, మాబోటి వారికి అన్నం పెడుతున్నారు కనుక మేము సుఖంగా తీర్థయాత్రలు చేస్తున్నాం. మీ దగ్గరే డబ్బు లేకపోతే, మీ దగ్గరే ఆహారాదులు లేకపోతే, మీరు మమ్మల్ని పోషించకపోతే మేము తీర్థయాత్రలు చేయలేము. కాబట్టి ఎప్పటికైనా ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమమే గొప్పది. మీరు ఆశ్రమంలో ఉన్నారు, సంతోషించండి నాయన అనగా అప్పుడు ఆయన అమ్మయ్య మేము కూడా ఉత్తములమే అని గ్రహించి, అంటే కొంత బెంగ ఉంది ఎంతకాలం, సన్యాసులు తరిస్తారు మేము తరించమేమో అనుకున్నాడు. ఇప్పుడు ఈయన చెప్పగానే అర్థమైంది. ఏమంటే మీరు ఏ ఊళ్ళు చూశారంటే అన్నాడు. ఆ విశేషాలు చెప్పండి. వెళ్ళి స్వయంగా చూడకపోయినా తీర్థయాత్ర విశేషాలు పెద్దలు చూసి వచ్చిన వాళ్ళు చెబితే వింటే కూడా మోక్షం. పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ మహిమ వినుటయు సకల కల్మషహరంబా. పుణ్యతీర్థాల మహిమ వినడం కూడా సకల పాపాలని హరిస్తుంది, శుభాలని కలిగిస్తుంది. కాబట్టి వేడుకుంటున్నాను చెప్పమని కోరగా అప్పుడు ఆయన చెప్పాడు, ఏమయ్యా ఏం చెప్పమంటావు, నేను తిరగంది లేదన్నాడు ఆయన. అత్యద్భుతమైన ఒక పద్యం చెబుతాను ఇక్కడ మీకు, అలసాని పెద్దలు గారి. ఓ చతురాస్యవంశ కలశోదధి పూర్ణ శశాంక తీర్థయాత్రాచరణశీలినై జనపదంబులు పుణ్య నదీ నదంబులు జూచితి అందునందు గల చోద్యములన్ కనుగొంటి ఆ పటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశాచలంబుగా. నాయన ఏం చెప్పమంటావు? ఓ బ్రహ్మవంశ సంజాత, నేను తీర్థయాత్రల మీద ఆసక్తితో మనుష్యులుండే స్థలాలు తిరిగాను, అడవులకు వెళ్ళాను, కొండలెక్కాను, నదీ తీరాలకు వెళ్ళాను, సముద్ర తీరాలకు వెళ్ళాను. పశ్చిమం నుంచి తూర్పు వరకు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు 4 దిక్కులు తిరిగాను. కేదారేశ్వరుణ్ణి చూచాను, బదరీనారాయణుడిని చూచాను. ఇంతెందుకు, ఇది అది కాదు, సమస్తం చూశాను. నేను చూడని తీర్థయాత్ర అంటూ లేదు. ఒక్క భూలోకమే కాదు, స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం 3 లోకాలు కూడా తిరిగాను. తీర్థయాత్రల్లో నేను చెయ్యవలసిన అన్ని కర్మలు చేశాను, ధర్మకర్మలన్నీ చేశాను. అది కూడా ఎక్కువ కాలం పట్టలేదట, చాలా స్వల్పకాలంలో చూశాక. కొన్ని చోట్ల గద్యములు తప్ప పద్యములు పనికిరావు. పద్యాల్లో వర్ణించడానికి కుదరక పెద్దన గారు మన కోసం ఓ పేజీతో గద్యం రాశాడు అక్కడే. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛటా ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబుగు ఉదయంబునంగల చలువకు విలువయ్యేది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటకాఢోకమాన జరదిందు బింబగళద మృత దుర్దినాద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన వేరం బులకలిప్పుడుంబడబెడు అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలాలత వలయంబునంగల
మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాడగౌఢౌకమాన జరదిందు బింబగళద మృత దుర్దినాద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగుని మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన వేనం పులకలిప్పుడు బుడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్టు ధరణీరుహ సందోహదోహద ప్రధాన సమాన ఖేలదైల విలవరాశిని విలాస వాచాల తులా కోటి కల కళా హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం కన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మదజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురు వింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయ గంబులు కలయం గనుం గొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునే నిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుం గొంటి నలుటయు ఈషదంకురిత హసనగ్రశిష్టు గండయుగులుండగుచు ప్రవరుండతనిగిట్లనియే. అంత అద్భుతంగా రచన చేశాడు ఆయన. నాయన నేను చేసిన తీర్థయాత్రల గురించి ఏం చెప్పమంటావు అని అన్నీ చెప్పలేను, కానీ దీనికి చెప్పడం మొదలు పెడితే వ్యాఖ్యానం ఈ మార్కండేయ పురాణం ఇంకొక 40 రోజులు పడుతుంది. ఒక్క ముక్క చెబితే కవిత్వం ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. శివుడు అంధకుడని ఒక రాక్షసుని చంపాడు. అందుకని అతనికి ఏమని పేరు? అంధకరిపు. ఆయన మెడలో నిత్యం ఎవరు ఉంటారు? వాసుకి ఉంటాడు. శివుడి మెడలో నుంచి ఎప్పుడూ వెళ్ళడు ఆయన. అంటే 24 hours డ్యూటీ, డే అండ్ నైట్ డ్యూటీ, ఎప్పుడు శివుడి మెడలోనే ఉంటాడు. ఈ వాసుకి 1000 మంది భార్యలు. పేరుకి పెళ్లి తప్ప ఏనాడు భార్యల మొహం ఈయన మొహం భార్యలు చూడలేదు. ఎందుకంటే ఈయన ఎప్పుడు శివుడి మెడలో ఉంటాడు, వాళ్ళు పుట్టింట్లో ఉంటారు. అమెరికాలో ఉద్యోగం, ఆంధ్రాలో పెళ్ళాం అన్నట్టుగా ఉంది పరిస్థితి. కనీసం వీళ్ళైనా ఫోన్లో అయినా మాట్లాడుకుంటారు, కానీ అది లేదు ఇక్కడ పరిస్థితి. అందువల్ల ఏమైందనమాట, ఎప్పుడూ శివుడి మెడలోనే ఉండడం వల్ల వాసుకి భార్యలకి ఒక్కనాడు భర్తతో సంయోగం లేదు. దాంతో వారు కూడా సహజంగా జన్మెత్తారు గనక భర్త మీద వ్యామోహం వల్ల విరహం కలిగింది. విరహం వల్ల శరీరానికి వేడి వచ్చింది. ఈ విరహతాపం తొలగాలంటే ఏం చెయ్యాలి? అందుకని మలయ పర్వతానికి వెళ్ళేటవి. మలయ పర్వతం మీద మంచి గంధపు చెట్లు, ఆ చెట్లకి ఏలాలతలు ఉన్నాయి, మంచి పటిక వృక్షాలు కూడా ఉన్నాయి. అది మామూలు పటిక కదా, చాలా గొప్పదన్నమాట. దాన్ని మనం ఏమంటాం అంటే పచ్చకర్పూరం అంటాం. పచ్చకర్పూరపు చెట్లు బెరడు కిందకి రాలితే అది ఇంతంత ముద్ద కింద ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఈ లడ్డూల్లో వాటిల్లో పచ్చకర్పూరం వేస్తారే, అందులో ఇంత పిసరు రాసుకోండి చేతికి, కాసేపటికి జిల్లు జిల్లు అని హాయిగా ఉంటుంది, ప్రాణానికి చల్లగా. మరి ఎక్కువ రాసుకుంటే మండుతుంది, కానీ కొంచెం రాసుకుంటే చల్లగా ఉంటుంది. సహజంగా చల్లదనముతో శరీరాన్ని ఆహ్లాదపరిచేవి గంధం చెట్లు, యాలకులు, లవంగాలు, ఇదిగో ఈ పచ్చకర్పూరం. మలయ పర్వతం నిండా అవే ఉంటాయి. అందుకని ఈ భర్తకి దూరంగా ఉన్న విరహతాపం తొలగడానికి ఇవి వెళ్ళి దానికి చుట్టుకుని వెళ్ళాడుతున్నాయిట. ఇప్పుడు అర్థమైంది మీకు? అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ. ఆయన వియోగం వల్ల పుట్టిన దుర్వ్యథ చేత భోగభాగిని భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేలత్. పటీర వృక్షాలని అంటే పచ్చకర్పూరపు చెట్లని పట్టుకుని వేళ్లాడుతున్న, వేళ్ళత్ అంటే వేళ్లాడుతున్న ఏలాలతావలయంబునంగల. ఏలాలతలు అంటే ఏలకుల యొక్క తీగలు అలా పెరుగుతాయి, వాటికి ఏలకలు వస్తాయి. ఆ ఏలాలతలతో కూడినటువంటి మలయ పర్వతం మీద ఉన్న చలువకు, చల్లదనానికి విలువ ఇయ్యేది. దానికి విలువ ఎవరన్నా కడతారా అంటే అంత పాముల యొక్క తాపమును కూడా చల్లారుస్తున్నంత చల్లదనం అక్కడ ఉంది. అంటే ఒక్క పదానికి ఎంత ఉంది అంటే ఒక సమాసానికి ఎంత అద్భుతంగా రాశాడో ఆలోచించండి. అటువంటి తీర్థయాత్రలు చూశాను. ఇంకొకటి చెప్పనా ఇందులో తమాషా, సూర్యభగవానుడు ఎప్పుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు. అది తూర్పు కొండ. ఆ ప్రాంతంలో సూర్యుడు ఉదయించాడు. ఉదయించగానే అక్కడ చమరీ మృగములని కొన్ని మృగాలు ఉంటాయి. ఆ చమరీ మృగాల యొక్క వెంట్రుకల్ని కత్తిరించి మనం దేవుడికి ఇలా విసురుతాం. చూసారా, చామరం అని విస్తున్నారు ఈరోజు, చామరం విజయామి అని. సాయంత్రం అటు ఇటు కాసేపు విసురుతున్నారు, ఏకాంత సేవలో చూస్తున్నారు. ఆ చామరం అంటే ఏమిటనుకుంటున్నారు? చమరీ మృగం యొక్క వెంట్రుకలు. చమరీ మృగాన్ని ఇంగ్లీష్లో యాక్స్ అంటారు, YAX, యాక్స్ జడలమర్రి అంటే అది. ఆ వెంట్రుకల్ని కత్తిరిస్తారు. ఎక్కువగా చైనా పోర్టల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మన మానస సరోవరం అన్యాయంగా. ఆ మానస సరోవర ప్రాంగణంలో ఇప్పటికే ఉంటాయి. ఆ వెంట్రుకల్నే మనం గుళ్ళో వాడతాం. చమరీ మృగములు కొండ మీద అలా నిలబడ్డాయి. సూర్యుడు ఉదయించాడు.
సూర్యుడి గుర్రాలకి నెత్తి మీద ఏముంటుంది? ఈ చమరీ మృగముల యొక్క వెంట్రుకలు కూర్చుంటుంది. మీరు ఎప్పుడో చూడండి, గుర్రాలకి పైన కూర్చుంటుంది. పైన రథం మీద కూడా జెండాకర్ర వేళ్లాడగట్టినట్టుగా ఈ చమరీ మృగముల యొక్క వెంట్రుకల్ని పైన వేళ్లాడగడతారు. ఈ చమరీ మృగాలు అనుకున్నాయిట, మనం ఎక్కడుండగా మన వెంట్రుకలు ఆ రథం మీద కనపడుతున్నాయి, అంటే మనలో ఎవడో తప్పిపోయి అక్కడికి వెళ్ళిపోయాడేమో, మనవాడేమో అని. ఆడవాళ్ళేమో అంటే ఆడమృగాలేమో అది మగ మృగమేమోనని, మగ మృగాలేమో ఆడదేమోనని ఇలా కళ్ళు రిక్కించి చూస్తున్నాయి. అసలు లంబమాన రవి రథ తృంగ శృంగార చామర చట ప్రేక్షణ క్షణ ఉద్గిరీవ అంటే తల ఇలా పైకెత్తి చమర సముదయంబగు చమరీ మృగాల యొక్క విశేషం ఎంత గొప్పదో ఆలోచించు అన్నాడు ఆయన. క్యాస్ట్ ఫీలింగ్ అప్పుడు కూడా ఉందన్నమాట. మన మృగం అక్కడ ఉందనుకుని దాని మీద ప్రేమగా సూర్యుడికే చూస్తున్నాయి. అంటే నేను తూర్పు దిక్కుకి వెళ్ళాను, ఇటు ఉత్తరం వైపు వెళ్ళాను, మలయ పర్వతం అంటే ఇప్పుడు మనం మలేషియా అంటున్నామే అదనమాట. ఇవన్నీ కూడా చూసి వచ్చాను. ఇంతెందుకయ్యా, నేను చూడందంటూ లేదు. సకల దేవతల్ని పూజించాను, సకల ప్రాంతాలను చూశాను, తపస్సులు చేశాను. ఇదంతా ఎక్కువ కాలం పట్టలేదు నాకు. ఈశ్వరానుగ్రహంపున అల్పకాలంపున గరుంగొంటి, చాలా స్వల్పకాలంలో చూశాను అనగానే ఈయన పక్కపక్క నవ్వి, అంటే లోపల నవ్వు వస్తుంది, పైకి నవ్వకూడదు. కొన్ని హాస్యం ఆడేటప్పుడు కూడా అవతల వాడు హర్ట్ అవ్వకుండా దెప్పాలిట. అందుకని వీడు అబద్ధం ఆడుతున్నాడేమో, వీడి వయస్సు చూస్తే 30 ఏళ్ల వయస్సు కంటే కనిపించడం లేదు, ఈతడు ప్రపంచమంతా తిరిగానంటాడు, ఇవన్నీ తిరిగి చూడాలంటే కష్టం. అందుకని నవ్వు వచ్చిందనమాట. దాన్ని ఏం చేశాడు, లోపలకు నొక్కుకున్నాడు, బుగ్గల్లో దాచుకున్నాడు బయటపడకుండా. అందుకని సభ్యతతో దాచుకుని ఆ తర్వాత అన్నాడు, అయ్యా మీరు చెప్పిన తీర్థయాత్రలు చూడాలంటే రెక్కలు కట్టుకు ఎగిరితే కూడా కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, మీరు చూస్తే చిన్న వయస్సులో ఉన్నట్టున్నారు, ఎలా తిరగలిగారండి, మీ మహిమ మీకే తెలియాలి అన్నాడు. అంటే ఇది అసత్యం సుమ అనలేక, మీ మహిమ ఏమిటో మీకే తెలియాలి, ఇండియాతో ఎవరు చేయగలరు ఇంత తక్కువ కాలంలో అన్నాడు. అనగానే ఆయన, నీ భావం నాకు అర్థమైంది ఆయన, సాధారణ ప్రయాణంతో అయితే ఈ యాత్రలన్నీ ఎవరూ చూడలేరు, కానీ నాకు ఈశ్వర అనుగ్రహం వల్ల ఒక లేపనం దొరికింది, అంటే ఒక పసరు. అది పాదాలకి పూసుకుంటే ఎక్కడికైనా క్షణంలో వెళ్ళిపోతాం. మారణ గారు మార్కండేపురంలో ఏమన్నాడు తెలుసా, మానుగ పాదలేపమును మందు ప్రభావమునం జరింతు అన్నాడు. మా పాదలేపం అనే ఒక మందు ప్రభావంతో నేను ఈ ప్రపంచం అంతా తిరుగుతున్నాను. నా దగ్గర ఒక డబ్బా ఉంది, ఆ డబ్బాలో పసరు ఉంది, ఆ పసరు ఇంత పిసరు నా కాలికి రాసుకుంటే నేను క్షణాల్లో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెడతాను. కాలికి రాసుకుని ఎయిర్ ఇండియా అక్కర్లేదు, ఇంకో బోయిర్ ఇండియా అక్కర్లేదు, నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. నిజంగా ఆ పసరు దొరకగానే దొరికితేనని మీకు ఏడాదికి 6 సార్లు వచ్చి ప్రవచనం చెప్పను నేను, ఇంత పిసరు దొరికినా. అందుకని ఆ పాదలేపం కాస్త పాదాలకి రాసుకుని నేను ఏ ప్రదేశానికి తలుచుకుంటే ఆ ప్రదేశానికి వెడతాను, కాబట్టి నేను ఈ చరాచర జగత్తంతా తిరిగాను అన్నాడు. అనగానే వీడు అప్పటిదాకా కొంచెం లోపల ఏదో హాస్యపడుతున్నట్టుగా మాట్లాడిన వాడు ఒళ్ళు జల్లు అనగా కాళ్ళకి నమస్కరించి, నన్ను మీ శిష్యుడిని చేసుకోండి, యాత్రలు చూడాలని కోరికగా ఉంది, ఇంత పెసరిచ్చారు అనుకోండి పసరు, రేపు ఉదయమే బయలుదేరి నేను అనుకున్న చోటుకి వెళ్ళి మధ్యాహ్నం మళ్ళీ భోజనం టైంకి ఇంటికి వచ్చేస్తాను, బ్రేక్ఫాస్ట్కి బయలుదేరుతాను, లంచ్కి ఇంటికి వచ్చేస్తాను, కొంచెం ఇవ్వండి నాకు అన్నాడు. అనగానే అలాగేనైనా అని వెంటనే ఆయన దగ్గర ఒక పాదరస లింగం ఉన్నది. ఈ లింగాన్ని ఆ పసరులో పెడతాడు ఆయన. రసలింగం అంటారు దాన్ని. పాదరసాన్ని లింగంగా చుట్టడం చాలా కష్టం. మా పీఠంలో ఎప్పుడైనా మీరు వస్తే చూపిస్తాం రసలింగం. ఆ రసలింగం ఉంచినటువంటి ఒక దంతపు భరిణి తీసి అందులో ఉన్న పసరు ఇంత పిసరు తీసి కాలికి రాసి, దాని గురించి చెప్పకుండానే ఈ పసరు నీ కాలికి రాశాను, నువ్వు ఎక్కడికి కావాలంటే ఎక్కడికి పోవచ్చు అన్నాడు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోగానే ఈయన ప్రాతకాల సమయం అది రాసిరాయి గారి ఎన్నో యాత్రలు ఉన్నాయిగా లోకంలో, కానీ హిమాలయ పర్వతాలకు వెళ్ళాలనుకున్నాడు. చాలా కాలం నుంచి మంచుకొండలు చాలా గొప్పవట, అవంతా కూడా కైలాస పర్వతం, ఈశ్వరుడు ఉన్న ప్రదేశం, అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రాంతాలన్నీ తిరగాలి. నిజంగా కూడా మనం బదరీ, కేదారం, గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ తిరిగితే 7 రోజులు పడుతుంది మినిమం, తెలుసా? అన్నీ చూసుకుని ప్రయాణం చెయ్యాలంటే. అదే పసరుంటే గంగోత్రి నుంచి ఠింగని, యమునోత్రి నుంచి ఏమో బదరీ నుంచి కేదారం అన్ని చకచక చూసి వచ్చేయచ్చు, అన్ని ప్రదేశాలు చూసి వచ్చేయచ్చు. అందుకని ఈ పసరు కాలికి రాయగానే నేను హిమాలయాలకు వెళ్ళాలి అనుకున్నాడు. కళ్ళు మూసి తెరిచలో వెళ్ళిపోయాట. అక్కడ ఆపగలింటి లోపలనంటాడు మారణ.
అంటే సూర్యోదయం అయ్యి తిరిగి వెళ్ళి సూర్యాస్తమయం లోపు మనం అన్నీ తిరిగి వచ్చేయచ్చు అన్నాడు ఆయన. ప్రపంచం అంతా అంతకంటే వేగంగానే వచ్చేసాడు ఇతడు. హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళి మతిపోయింది ఆ దృశ్యాలు చూడగానే. అత్యద్భుతమైనటువంటి హిమాలయ పర్వత గుహలు, ఉద్యానవనాలు, మందర పర్వతం కంటే కూడా చాలా గొప్పదైన గంధమాదన పర్వతం, గంగానది పుట్టిన స్థలం, ఇవన్నీ తెగవర్ణించేశాడండి. ఏం చూశాడో ఆనందంతో పులకించిపోయాడు. నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు ఆయన. ఓహో, ఇక్కడే కదా పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసింది. అదిగో ఆ తపస్సు చేసిన చోట గౌరీకొండం అనే కొండం ఉన్నది ఇప్పటికి కూడా కేదారంలో. మీరు వెళ్ళినప్పుడు చూడండి, అది ఉష్ణకొండం. అక్కడ స్నానం చేసి అమ్మ పార్వతీదేవి తపస్సు చేసేది రోజు. ఆ గౌరీకొండాన్ని చూశాడు. ఓ, ఇక్కడే కదా నరనారాయణులు తపస్సు చేశారు. ఇక్కడే భగీరథుడు గంగానదిని భూలోకానికి తేవడానికి కఠోర తపస్సు చేశాడు. అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చుకొని శివుడి శిరస్సు మీద నుంచి కిందకి ప్రవహించింది గంగానది. ఆ గంగానది ఢామ్ అని నేలకి దిగ్గానే నేల పగిలి అడుగున ఉన్న కూర్మ అవతారంలో ఉన్న విష్ణువు యొక్క వీపు కూడా కనపడింది. గంగానది శివుడి శిరస్సు నుంచి హిమాలయాల్లో పడగానే అక్కడున్న ప్రాంతం పగిలి భూమికి కన్నమయ్యి ఈ భూమి కింద కూర్మావతారంలో విష్ణువు వస్తున్నాడు భూమిని. ఆయన వీపు చెప్ప కనపడింది. అంటే గంగ ఎంత వేగంగా వచ్చిందో ఆలోచించండి. జరట కచ్చపకులేశ్వరు వెన్నుగానరా జగతికి మిన్నేరు దిగిన చోటు. ప్రాచీన కాలంలో కూర్మావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు వీపు చెప్ప కనపడేంతలాగా వేగంగా గంగానది భూలోకానికి వచ్చిన చోటిది అని దాన్ని వర్ణించుకొని అబ్బా ఇంత గొప్ప ప్రదేశాన్ని చూశాను అనుకున్నాడు. క్రమంగా మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం దాకా ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతం అంతా హిమాలయాలు తెగ తిరిగేశాడు. పులకించిపోయాడు. హాయిగా ఉంది ప్రాణం చల్లగా. ఇంకా చాలు, ఈ పూటకి ఇంటికి వెళదాం, కడుపులో గంట కొడుతోంది అనుకుని ఇంటికి పోవడానికి ఇక మనస్సుని మరలించాడు. తల్లమే బ్రహ్మకునైన ఈ నగమహత్వం బెన్న నేనియడం గల చోద్యంబులు రేపు కన్గొనియదం కాకేమి నేడేగెదం నళినీ బాంధవ భాను తప్త రవికాంతస్యల్దినీహార కందళ చోత్కార పరంపరల్ పై పయన్ మధ్యాగ్నము దిల్పిడిల్. బ్రహ్మదేవుడు కూడా ఈ కొండకు వచ్చి దీన్ని వర్ణించి ఆనందాన్ని అనుభవించడానికి శక్తుడు కాడు. అంటే బ్రహ్మ చేత కూడా వర్ణింపబడడానికి వీరు కానంత సౌందర్యం ఉంది హిమాలయాల్లో. బ్రహ్మ అంటే అంత పండితుడు, సరస్వతి వల్లభుడు, ఆయన కూడా వర్ణించలేడు, అంత గొప్పది ఈ కొండ. ఇక్కడున్న విశేషాలు చూసే కొద్దీ ఇంకా 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 చూడాలని అనిపిస్తూ ఉంటుంది. సరే, ఈ పూటకి ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు వద్దాం అంటే రేపటి కూడా ఉంటుందని నేను ఉద్దేశం. ఒకసారి విజిటర్స్ వీసా మీద వస్తే 6 నెలలు దాటితే వెంటనే ఇస్తారా? ఒకవేళ 6 నెలలు ఉంటే మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తాడా? ఎన్ని యాత్రలో ఇవి తెలియదు పాప. ఈయన కొంచెం అమాయకుడు. చెప్పాక నాకు వల్లే ప్రవరుడు కూడా ఏమీ తెలియనివాడు, నోట్లో వేరెడితే కొరకలేడు. అందుకని ఏమనుకున్నాడంటే ఏదోలే పసరు ఉంది కదా, ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ రేపు వచ్చి చూద్దాం అనుకున్నాడు. రేపు కనుగొని ఏదన్నా ఏమి రేడే కదన్నా. పైగా సూర్యభగవానుడు ఆకాశంలో మెట్ట మధ్యాహ్నానికి వచ్చినట్టుగా తెలుస్తోంది, ఎందుకంటే ఆయన ఎండ వల్ల బుర్ర చుర్రుమంటోంది అనుకున్నాడు. ఈలోపు వీడికి తెలియదు ఏంటంటే సూర్యుడి ఎండ బాగా రావడం వల్ల అక్కడున్న మంచు కొండల్లో కింద మంచు అంతా కరిగి ప్రవహిస్తోంది. ఆ మంచు ఇతని కాళ్ళ వేయించి కరిగి ప్రవహించింది. దాంతో పసరు కాస్త కొట్టుకుపోయింది. అనుచు క్రమ్మరువేళ నీహార వారి బెర్రసి తత్పాదలేపంబు కరగిపోయే కరగిపోవుట ఎరుగడద్ధరణి సురుడు దైవకృతమునకిల నసాధ్యంపు కలదే. ఈ విధంగా వీడనుకుంటూ ఇంటికి పోదామనుకుంటున్న సమయంలో సూర్యభగవానుడి ఎండ బాగా పొడగా పడ్డం వల్ల, కిరణ ప్రభావం వల్ల మంచు కరగి చరణాల మీద నుంచి ప్రవహించి పసరు కొట్టుకుపోయింది. బాబు కరిగిపోవడం వీడికి తెలియదు. అందుకని ఇంత పూర్వం ఏం చేశాడు, ఇంటి దగ్గర కాలికి పసరు రాయగానే కళ్ళు మూసుకుని హిమాలయాలు అన్నాడు. అనగానే టక్కన కళ్ళు మూసి తెచ్చేలోపు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కూడా అలాగే మళ్ళీ కళ్ళు మూసుకుని ఇంటికి పోవాలి అన్నాడు. కళ్ళు తెరిచి ఇంటి దగ్గర ఉన్నానేమో అనుకుంటే మళ్ళీ అక్కడే ఉన్నాడు. ఇదేంటారో మర్చిపోయానా అని అనుకుని అదేదో సినిమాలోనగా
మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అన్నాడు. ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళాలన్నా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మొదలైంది కంటికి వంటికి ఏకదారిగా నీరు. కొంప ఒలిగిపోయిందిరా, ఏం జరిగింది, మంత్రం పోయిందా, పసరు పోయిందా అని అప్పుడు కిందకు చూసుకుంటే కాళ్ళ మీద నుంచి నీరు ప్రవహిస్తోంది, పసరు కొట్టుకుపోయిందని అర్థమైంది. అయ్యో భగవంతుడా, ఎంత పొరపాటు చేశాను, ఈ దేవుడు ఇలాంటి రాత రాశాడు నాకు. వాడేవాడు ఆ దౌర్భాగ్యుడు, ఆ ఋషి ఎందుకు రావాలి, ఇప్పుడు వాడు దౌర్భాగ్యుడు, ఎంతో పూర్వవాడు మహానుభావుడు అన్నాడు. క్షణాల్లో దౌరే కదా అది. అందుకని సిద్ధుడు అనుకున్నాను. ఆ ప్రబుద్ధుడు ఎందుకు వచ్చాడు, వస్తే మాత్రం నేను ఎందుకు అతని ద్వారా తీర్థయాత్ర విశేషాలు విన్నాను, వింటే మాత్రం ఎంత తొందరగా ఎందుకు తిరిగావు అని ఎందుకు ఆక్షేపించాలి. ఈ ఆక్షేపించటం వల్లే నాకు ఈ కర్మయోగం పట్టింది. ఆయన పసరు గురించి చెప్పడం ఏమిటి, ఇంత కాలికి రాయడం ఏమిటి, ఆ పసరు గురించి వెనక ముందు అడగకుండా వచ్చి నేను ఇక్కడ పడ్డం ఏమిటి, పోని ఈ మందు గొప్పదని తెలుసుకోవడానికి భూలోకంలో ఎన్ని తీర్థయాత్రలు లేవు, అభిమాని ఈ హిమాలయాలకు ఎందుకు వచ్చాను, దరిద్రపు మంచుకొండ అన్నాడు. ఇప్పుడు ఎంతో పూర్వం అది అద్భుతమైన దివ్యస్థలం అన్నాడు. ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల దాన్ని తిట్టుకోవడం మొదలెట్టాడు అనమాట. అకలంకౌషధ సత్వమున్ తెలియ మాయా ద్వారకావంతి కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింపక ఉద్దండ గండక వేదండ వరాహ వాహరిపు ఖడ్గవ్యాగ్రమిం మంచుకొండకు రాజల్లునే బుద్ధిజాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్. ఈ మందు ప్రభావం తెలుసుకోవడానికి కాశీ లేదా, తీర్థయాత్రకు వెళ్ళడానికి కురుక్షేత్రం లేదా, హరిద్వారం లేదా, గయ లేదా, ప్రయాగ లేదా, ఇంకెన్నెన్నో దివ్యస్థలాలు ఉన్నాయి. అవన్నీ చూడడానికి పోక మనిషన్నవాడి జాడే లేని ఈ మంచుకొండకి, భయంకర ప్రదేశానికి ఎందుకు వచ్చాను. అందుకే బ్రాహ్మడికి బుద్ధి లేదన్నారు అని తన దాని తిట్టు ఆ వంకతో అందరినీ తిట్టాడు. బుద్ధిజాడ్య జనితోన్మాదులు గదా శ్రోత్రియులు అంటే విప్రాహ పశ్చిమ బుద్ధయ అని సామెత ఉంది. అయిపోయాక అయ్యయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండు అనుకుంటాట. అలా అనుకుంటే వాడిని విప్రుడు అన్నారు. అయిపోయాక ఇంకేమిటి ఉపయోగం. ఇప్పుడు అలాంటి వాడిని అయిపోయానే. ఇప్పుడు నేనేం చేయను, నేను ఒక్క క్షణం కనపడకపోతే మా అబ్బాయి ఎక్కడున్నాడు బావోయ్ అని అందరిళ్ళకి పరిగెత్తే మా అమ్మ ఏమైపోతుందో, నాయన ఇంట్లో కూర్చుని సంధ్యావందన చేయరా బాబు అని నన్ను ఇంటి నుంచి కదలకుండా నా కోసం నా మీదే ప్రాణం పెట్టుకుని వెంపర్లాడే మా నాన్నగారు ఏమైపోతారో, ఇక నా భార్య అనుకూలవతి ఒక్క క్షణం నేను లేకపోతే ఉండలేదు, ఆ ఇల్లారు ఏమైపోతుందో, ఇక శిష్యులు నేనంటే ప్రాణం, నేను లేకుండా వాళ్ళు భోజనం చేయరు, ఆ బ్రహ్మచారులు శిష్యులు ఏమైపోతారో, అయ్యో నిత్యకృత్యాలకి దూరం అయిపోయి ఇంటికి వచ్చిన అతిథులకి అన్నం పెట్టడానికి కూడా లేకుండా, నాకు తినడానికి అన్నం లేకుండా ఎటు వెళ్ళాలో తెలియని ప్రదేశంలో కూడా ఉన్నాను. పైగా ఎక్కడో ఎత్తైన మంచుకొండ మీద ఏ వైపు చూసినా మంచు తప్ప మనిషి లేడు, ఎటు రూటో తెలియదు, వెళ్ళగలనా లేదా ఇంటికి. ఎంత పని జరిగింది. అంతే, ఏదో చేశాను పాపం అనుకున్నాడు. పాపం ఇంక ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు కదా. ఎక్కడైనా తిరగ్గా ఒక్కడైనా దొరకపోతాడా అని ఆ మంచుకొండలోనే చలికి గచగచ ఉడుకుతూ, అసలే ఆయనకి చలి ఎక్కువ, హీటర్ పెడితే తప్ప ఉండలేడు ఆయన. ఆ పరిస్థితుల్లో బయట నానాయాత్ర పడుతూ, పైగా క్షణంలో ఇంటికి వెళ్ళిపోతామని పైన చొక్కా కూడా వేసుకోకుండా కండువా వేసుకొచ్చేసాడు. ఇక చూడండి, గదగదలాడిపోతూ తిరగడం మొదలెట్టాడు. మొట్టమొదటిసారి అమెరికా వచ్చినప్పుడు నేను పడ్డ పట్లు వాడు పడ్డాడు. ఈ విధంగా అటు తిరిగాడు ఇటు తిరిగాడు, చిట్ట చివరికి వెళ్ళి ఒక చోట ఒక మంచి సువాసన వచ్చింది. అది ఎటువంటిది, తాంబూలం వేసుకోవడం వల్ల వచ్చే వాసన. తాంబూలపు వాసన వచ్చిందంటే ఇక్కడ గ్యారంటీగా ఎవరో ఉన్నారు, అమ్మాయి ఇక్కడికి వెళితే మునియాశ్రమం ఉంటుందేమో, ఆ మునియాశ్రమాల్లో ఎవరైనా నాకు తోవ చెబుతారేమో అనుకున్నాడు. కొంచెం అక్కడే బుర్ర కలగకపోవడం అంటారు. మునులు తాంబూలాలు వేసుకోరు. తాంబూలం వేసుకున్నారంటే గ్యారంటీగా వాళ్ళు ఎవరో కొంచెం సరస్సులు. ఆ విషయం వీడు మర్చిపోయాడు. అయినా కనుగొని ఇది మునియాశ్రమమును తహతహవడమీయచటి కలిగిన నాకు, ఇక్కడికి వెళితే నాకేదో త్రోవ తెలుస్తుంది అనుకుని వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం, ఒక ఉద్యానం ఉంది ఆ హిమాలయాల్లో. చల్లని ఆ ప్రాంతంలో రత్నాలతో తయారు చేయబడిన ఒక భవనం, అది కూడా గారుడ మడులను ఉంటాయి. గరుడ పచ్చని పచ్చల్లో ఒక పచ్చ, చాలా బాగుంటుంది అది. అది ఆ అమ్మాయి కట్టుకున్నటువంటి చీర ఎలా ఉంటుందో అలాంటి చీర రంగులు, పచ్చ రంగులు, ఆకుపచ్చ రంగులు అంటే ఒక పచ్చ అనమాట. అటువంటి పచ్చలతోటి తయారు చేయబడిన భవనం. ఆ భవనం చుట్టూతో ఉద్యానం. ఆ ఉద్యానం దగ్గర పోక చెట్లు ఉన్నాయి. పోక చెట్లు కిందంత నున్నగా ఆకుపచ్చగా ఉంటాయి. చూడండి, మీరు ఎప్పుడైనా చిన్న చిన్న పోక చెట్లు, వక్కల చెట్లు చూస్తే ఎంత నున్నగా ఉంటుందో, నైస్గా. అది కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చిన్న చెట్లు అయితే ముదిరిపోతే చెట్లు వెళ్ళి
ఎప్పుడేనంతే వయస్సులోనప్పుడే ముదిరిపోతే ఉంది వాడి మొహం తెల్ల చుట్టూ వెల్లతల. కాబట్టి అది నవయౌవనంలో ఉన్న చెట్టు, ఆ నున్నగా ఉన్న పోక చెట్టు దగ్గర చుట్టూతో ఒక చప్టా కట్టారు. ఆ చప్టా కూడా చంద్రకాంత శిలా వేదిక, మార్బుల్స్ ఆ రోజుల్లో పరిచయం అన్నమాట. ఆ వేదిక మీద కూర్చుని పోక చెట్టుకు ఆనుకుని ఒళ్ళో వీణ పెట్టుకుని ఒక సుందరీమణి, అపూర్వ లావణ్యవతి, పరమ సౌందర్యవతి అప్సర స్త్రీ పాట పాడుతోంది. అబ్బబ్బబ్బా, ఏమి పాట అండి! తత నిదంబా భోగ ధవళాం సుఖములోని అంగదట్టపు కావిరంగు వలన శశికాంతమణి పీఠి జాజువారగ కాయలు తుంగకు చపాళి నత్తమెల్ల తరుణాంగుళీధూత తంత్రీస్వనంబుతో జిలిబిలి పాట ముద్దులు నటింప ఆలాపగతి చొక్కి అరమోడ్పు కనుదోయి రతిపారవస్య విభ్రమము గొలుప ప్రౌఢి పలికించు గీత ప్రబంధములకు కమ్రకర పంకరుఘరత్న కటక ఝణ ఝణధ్వని స్ఫూర్తి తాళవానములు గొలుప ఇంపు తళ్ళు కొత్త వీణవాయింపుచుండి. ఒక పరమ సౌందర్యవతి తెల్లని బట్ట కట్టుకుంది, లోపలేమో ఎర్రని పావడ లంగా వేసుకుంది. లంగా మీద తెల్లని దవడం వల్ల ఈ తెల్లని లంగా కూడా ఆ ఎర్రని పావడం వల్ల మరింత ఎర్రగా అయిపోతుందిట. ఇంకో రహస్యం ఏంటంటే, అసలు అమ్మాయే పరమ సౌందర్యంతో ఎర్రగా ఉంది అరుణవర్ణంలో. కింద కూర్చున్నదేమో చంద్రకాంత శిల, చంద్రకాంత శిల తెల్లగా ఉంటుంది. కూర్చోగానే ఈవిడ శరీర కాంతితో ఆ చంద్రకాంత శిల మీద కూడా పగడాల రాయిలు అయిపోయిందిట. మీరు ఎప్పుడో చూసారా? చంద్రకాంతం మీద ఏ రంగు పెడితే ఆ రంగు ప్రతిఫలిస్తుంది. ఎర్రని పావడా రంగు, ఆమె సౌందర్యము, ఈ రెండూ కలిసి ఆ రాయిని పగడాల రాయిగా మార్చేయి, ఎర్రరాయిగా మార్చేసేయి. అలా ఉందన్నమాట. వీణ పుచ్చుకొని చేతితో ఇలా టీం టీం అని సవరిస్తూ పాట పాడుతూ ఉంటే ఈ చేతుకున్న కంకణములు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టింగ్ టింగ్ అని వెనక్కి ముందుకి శబ్దం చేస్తున్నాయి. ఈ శబ్దం చేస్తున్న కంకణములు పాటకి తాళం వేసినట్టుగా ఉంది. అసలే సౌందర్యం, ఆ సౌందర్యానికి వీణ, వీణానాదానికి మించిన మధుర గాత్రం, గాత్రానికి తగిన పాట, పాటకి తగిన తాళం, ఇవన్నీ కలిసి ఆ కచేరీ చూసినవాడు విన్నవాడు అదృష్టవంతుడు. అంత మధురంగా పాడేస్తుంది. ఆ పాటకి చెట్లు కూడా చిగురిస్తున్నాయి, ఎండిపోయినవి, రాళ్ళు కరిగిపోతున్నాయి. అటువంటి సుందరీమణి ఎదురుగుండా వస్తున్న ప్రవరుణ్ణి చూచింది. నిజానికి ఆయన పిలక పెట్టుకుని ఇదంతా గుండు చేయించుకుని ఇక్కడ పిలక పెట్టుకుని ఇంత విభూతి పెట్టుకొచ్చాడు. అలాంటి వాడిని ఎవరైనా ప్రేమిస్తారంటే అతని సౌందర్యం అంత గొప్పదట. అసలు ఒక్కొక్కటి పిలక పెట్టుకుని అందంగా ఉంటాడండి, ఒక్కొక్కటి ఎన్ని విగ్గులు పెట్టుకున్న వాడి మొహానికి అందం ఉండదు, అదేమిటో తెలియదు అనమాట. అదే యోగం అంటారు. ఆ ముఖంలో ఆ వర్చస్సు, ఆ కాంతి, ఆ అపూర్వ లావణ్యం అతన్ని చూడటంతో వీణ వాయించడం మానేసింది, మతిపోయింది. అసలు వీడెవడండి ఇలాంటి అందగాడు అనుకున్నది. మారణ గారు ఒక తమాషా పద్యం రాశారు ఇక్కడ. ఈ సుకుమారుడెవ్వడుకో ఎందులకెందుల నుండి వచ్చనో భాసుర రూపకాంతి చిత భవజ చంద్రుడి తండు కామలీలా సరసత్వమొప్ప ననులాలన చేసిన ఏని నే చేసిన పుణ్యమెవ్వరును చేయరు కాముని దక్కనేలుదు. ఈ సుకుమారుడు ఎవడు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు? ఓరి వీడు ఇంద్రుడి కొడుకు జయంతుణ్ణి, వసంతుణ్ణి, కంతుణ్ణి అంటే మన్మధుడిని అందరినీ జయించే అంత అందంగా ఉన్నాడు. వీడు నన్ను వరిస్తే నా జన్మ ధన్యమైపోతుంది అనుకున్నది అని మార్కండేయ పురాణంలో మారణగారు అన్నారు. దీన్ని కొంచెం మార్చి ఎక్కడి వాడో యక్షతనయేందు జయంత వసంత కంతులం చక్కదనంబునం గెలువజాలెటివాడు మహీసురాన్వయం వెక్కడ ఈ తను విభవమెక్కడా ఎలని బొంటుగా మరుడక్కగొనంగరాదే అకటా నన్ను వీడు పరిగ్రహించిన. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? నలకోబరుడా, లేక ఇంద్రుడి కొడుకు జయంతుడా, లేక వసంతుడా, మన్మధుడా? వాళ్ళందరినీ కూడా తన సౌందర్యంతో గెలవజాలి అంత గొప్పవాడు వీడు. భగవంతుడు నాకు మేలు చేయాలనుకుంటే వీడి మనస్సు మార్చి నాకు భర్తగా చేస్తే బాగుండి. నాడు నుంచి పెళ్ళి పెటాకులు లేకుండా కూర్చున్నారు ఇక్కడ. అబ్బా నా మనస్సుకి నచ్చినవాడు దొరికాడని ఆవిడ అనుకుంది. పాప ఈయనకి ఇవేం తెలియదు. ఆవిడ వెలవెలబోవడం, ఆ పాట ఆపేయడం,
ఇతనికి వేసే రెప్పలార్పకుండా చూడడం, ఈ ప్రేమకి సంబంధించిన సంకేతాలను గ్రహించే తెలివితేటలు ఉన్నవాడు కదా ఈయన. కేవలం వేద పండితుడు తప్ప, బాగా పురాణాలు చెబుతాడు తప్ప. అందుకని ఆ భావం అర్థం చేసుకోలేక దగ్గరకు వచ్చి, నువ్వెవరు అమ్మా, ఎక్కడి నుంచో నేను ఒక చోట నుంచి ఇక్కడికి వచ్చాను, మా ఊరికి పోవడానికి తోవ తెలియటం లేదు, కొవ్వెక్కి మరీ వచ్చాను అన్నాడు. పైగా క్రొవ్వున నగాక్రమణకు జనుదించి పురంబు చేర ఇంకె విధిగాంతు తెల్పగదవే తెరువెత్తి శుభంబు నీకు. మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను, మా ఊరికి వెళ్ళడానికి దారి తెలియటం లేదు, హాయిగా ఇంట్లో పడట్లేక బాగా శరీరం క్రొవ్వెక్కి ఇక్కడికి వచ్చాను, మా ఊరు వెళ్ళడానికి దారి చెబితే పుణ్యం ఉంటుంది నీకు. అమ్మాయి ఏమని, మా ఇంటికి దారి అన్నాడు. ఏ ఊరు కూడా చెప్పరా, మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను, మా ఊరికి పోవడానికి త్రోవ చూపన్నట్ట. ఎందుకంటే అమ్మాయిలు ఎవరినో అంటారా, పోనీ కనీసం నేను ఏదో అరుణాస్పదపురం నుంచి వచ్చానని చెప్పడం లేదు, ఎటు నుంచి వచ్చాడో చెప్పడం, ఎక్కడికి వెళ్ళాలో చెప్పడం, మా ఇంటికి పోవాలి దారి చెప్పవా అన్నాడు పాపం. అంటే లౌకిక ప్రపంచం తెలియని పండితుడు పాపం. అందుకని అందులో నిష్ఠాగరిష్ఠుడు. ఆవిడేమనుకుంది, వీడేదో వ్యంగ్యంగా పలుకుతున్నాడు, వీడు మహానికి వ్యంగ్యం ఏమిటి, ఈయన పాపం నిష్ఠాగరిష్ఠుడు, గార్హస్థ్య నిష్ఠాగరిష్ఠుడు, ఆవిడికి వ్యంగ్యం తప్ప. అందుకని ఏమయ్యా అంత లోకైపోయామో, ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటే మగాడు తొంటర్లు అయిపోయి దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్టు పలకరించడం, కాకపోతే ఎంతంత కళ్ళు ఉన్నాయి, మంచి విశాలమైన కళ్ళు అంటే ఆయనవి. కళ్ళు అంటే వాళ్ళు ఎంతంత కళ్ళు అంటే కొంతమంది ఇలా గుడ్లు పెట్టుకు వస్తే తాటికాయలాగా, అలాంటి కళ్ళని కాదు, అందమైన విశాలమైన కళ్ళు కలిగిన వాడు. అందుకని ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులాగింతియకాక నీ వెరుగవేమును వచ్చిన త్రోవ చొప్పు నీకింత భయంబులే కడుగ ఎల్లిదమైతిమే మాటలేటికి. ఇంతంత విశాలమైన కళ్ళున్నాయి, నన్ను త్రోవ అడుగుతావా ఎలా వెళ్ళాలి అని. ఏదో ఆడవాళ్ళు ఏకాంతంగా ఉన్నారు, వాళ్ళని పలకరించి వాళ్ళని బొట్లో వేసుకుందామనే ఊహతో వచ్చావు తప్ప, అవును మేము ఇంతలోకి అయిపోయామా నీకు, ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడికి ఆ దారి నీకు తెలియదా, మీ ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన వాడు మళ్ళీ మీ ఊరు వెళ్ళలేవా, నన్ను కొత్తగా అడుగుతున్నావా, జాగ్రత్త అంది. అంటే అతడు లేదమ్మా, నేను ఏదో ఆకాశ మార్గంలో వచ్చాను, కర్మకాలి తల్లి నీకు పుణ్యం ఉంటుంది, మా ఊరికి దోవ తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాను, ఈ చివాట్లు ఎందుకు తింటారు, పంపించన్నాడు. నన్ను పంపించంటాడు ఈయన. ఆవిడేమో వ్యంగ్యంగా తన మనస్సులో ఉన్న మాట ఒక్కొక్కటి బయట పెట్టింది, అయినా అర్థం కాదు, కొంచెం మందం. అందుకని ఆయనకి ఎప్పటికీ పాపం నిష్ఠాగరిష్ఠుడు అవటం వల్ల గ్రహించలేక, ఏమమ్మా నీకు పుణ్యం ఉంటుంది, ఎందుకు ఇది మధ్యాహ్న భోజనానికి సంధ్యావందనానికి సమయం అయింది, తావ చెప్పు అన్నాడు. ఆఖరికి ఓపిక పట్టలేకపోయింది ఆవిడ. ఎన్ని చెప్పినా అర్థం కాదండి బాబు, ఇంకేమిటి వీడు సంకేతాన్ని సైగల్ని గ్రహించలేని ఇటువంటి వాడు కూడా ఉంటారా, ఇంత అందగాడికి ఈ మనస్సు మాత్రం లేదనుకున్నది. అనుకుని నెక్కము దాపనేల ధరణీసుర నందన ఇంక నీపై చిక్కెమనంబు నాకు, నేను నిజం చెబుతున్నాను, ఇక అసత్యం ఆడలేను, దాచుకోవడం ఎందుకు, మనస్సు ఇక్కడ దాకా వచ్చి చల్లకొచ్చి మొత్త దాచడం ఎందుకు, నువ్వంటే నాకు నచ్చావు, నీ మీద నా మనస్సు లగ్నం అయిపోయింది, ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకుని హాయిగా ఇక్కడ కాపురం పెట్టింది. వీడు రామరామ కృష్ణ చెవులు మూసుకుని శివశివాని ఎంత మాట ఉన్నావు, ఇదా నీ ఊహ, నాకు పెళ్ళయింది, బంగారం లాంటి భార్య ఉంది, మంచి సంసారం ఉంది, అక్కడ మాకు పొలాలు ఉన్నాయి, మాకు అతిథి సేవ ఉంది, నేను ఏమైనా సరే ఏప్రిల్ 7వ తారీఖున వెళ్ళిపోవలసిందే, ఈ ఇండియా 126 ఎక్కి, నేను మాత్రం పొరపాటు ఇటువంటి వాటి బుట్టల్లో పడన తల్లో నీకు పుణ్యం ఉంటుంది, ఇది తప్పు అపరాధం అన్నాడు. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, వెర్రివాడా నేనెవరిని అనుకుంటున్నావు, పేరు వరూధిని విప్రకుమార ఘృతాచి తిలోత్తమ హరిణి హేమ రంభాదులు దారగుణాజ్యలు మదీయలకు ప్రాణసకులు, నేనే సామాన్యురాలను అనుకుంటున్నావా, పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించారు, క్షీరసాగర మథనంలో అప్సరసలు పుట్టారు, అప్పంటే నీరు, అందులోంచి పుట్టారు కనుక ఈ అందగత్తెలందరినీ అప్సరసలు అన్నారు. అప్పుడు పుట్టినటువంటి వాళ్ళల్లో రంభ మేనక మొదలైనటువంటి వాళ్ళందరూ పుట్టాక ఆఖరణ నేను పుట్టాను, నేను వాళ్ళకి చెల్లెలని, నన్ను వరూధిని అంటారు. ఇంద్రుడి దగ్గర మిగతా వాళ్ళలాగా నాట్యం చేయడం ఇష్టం లేక కఠోర నియమంతో పరులను వరించక ఏకాంతంగా ఇక్కడికి వచ్చి ఈ భవనాన్ని నిర్మించుకుని హాయిగా కచేరీలతో భగవద్ధ్యానంతో గడుపుతున్నాను. ఎంతో పూర్వం ఎవడొచ్చినా వరించలేదు, ఇంద్రుడిని చీపో అన్నాను, నలకోపరుణ్ణి బొమ్మన్నాను, కానీ అదేమిటో తెలియదు, పరమబ్రాహ్మణోత్తముడి శ్రోత్రియుడివి నీ మీద నా మనస్సు లగ్నమయ్యింది, అందుకే ప్రేమలో పడ్డా, నన్ను అనుగ్రహించు,
నేను అన్యకాంతని కాదు అనన్యకాంతని అంది. నువ్వు ఎంత అనన్యకాంతవో లేదా అన్యకాంతవో కానీ నేను ఇప్పటికే అన్యులకి అంకితం అయిపోయాను కాబట్టి చాలా తప్పు. అయినా నిష్ఠాగరిష్ఠుండి, నేను బ్రహ్మచర్య నిష్ఠతో ఉంటాను, సంధ్యావందనం అగ్నిహోత్రాలు తప్ప నాకు వద్దన్నాడు ఆయన. అనగా ఓరి పిచ్చివాడా, నువ్వు యజ్ఞాలు చేసావనుకో, పూజలు చేసావనుకో, దానివల్ల లాభం ఏమిటి? నువ్వు చచ్చిపోయాక స్వర్గానికి ఎడతావు. చచ్చి స్వర్గానికి వస్తే మళ్ళీ ఎవరి దగ్గరికి రావాలి? మా దగ్గరికే రావాలి. చచ్చిపోయాక వచ్చే స్వర్గం నీకు బ్రతికుండగానే ఇస్తూ ఉంటే ఎప్పుడో స్వర్గం అంటుంది మీరు అంది. ఇక్కడ సుఖంగా బ్రతకలేక ఇదే స్వర్గం అనుకోక మరణానంతరం సుఖం కోసం చూస్తాం ఏంటంటే, ఆహా అదే నీ పాండిత్యం అన్నాడు ఆయన. అవును ఆయన, ఆనందో బ్రహ్మ ఎటన్న ప్రాచదునంతర్బుద్ధి రూహింపుమా. వేదములు ఆనందో బ్రహ్మ అన్నాయి. ఆనందం అంటే ఏమిటి? మాలాంటి వాళ్ళతో సుఖం పొందడమే, అదే బ్రహ్మస్వరూపం అంది ఆవిడ. వచ్చిన అమ్మగాడు కూడా ఆనందో బ్రహ్మ అంటే ఇలాంటి నిర్వచనం కూడా ఇస్తావా? ఇలాగే అన్నాడు ఆయన. ఎందుకంటే ఉంటాడు, ఈ పాండిత్యము నీకు దక్క మరి ఎందే గంటిమే కామశాస్త్రోపాధ్యాయిని నా వచించదవు మేలోహో త్రయీ ధర్మముల్ పాపంబుల్ రతి పుణ్యమంతునిక నేలా తర్కముల్. ఏమంటావు? ఆనందమే బ్రహ్మము అంటే లౌకిక సుఖాల వెంట పడ్డమంటావా? కామశాస్త్రాన్ని నాకు ఉపాధ్యాయునివై బోధిస్తున్నావు. అందరూ తెలుగు.com, పెన్నిదికమ్ము, ఏదో ప్రవచనం.comలు పెడతారు, నువ్వు కామశాస్త్రం.com పెట్టావు. ఓసి వెరిదానా, ఇదే వేదములలో ఉన్న సారం అంటే మేలు మేలు. నాకు త్రయీ ధర్మమే ఇష్టం. త్రయీ ధర్మం పాపం అంటే వేదధర్మం పాపమని రతి పుణ్యమని పలుకుతున్నావే, ఇటువంటివి చెప్పక నాకు. చెప్పకు మిట్టి తుచ్చ సుఖములు మీసాలపై తేనీయలు. మీసం మీద తేనెట. తేనె నాలుగు మీద రాస్తే లోపలికి పెడుతుంది కానీ మీసం మీద రాసిన బయటకు వస్తే ఏం ఉపయోగం? మంచి లడ్డూ ప్రసాదం చేశారు. లడ్డూ ప్రసాదం ఫుడ్ కింద నోట్లో పెట్టుకుంటే ఆకలి తీరుతుంది తప్ప నెత్తి మీద పెట్టుకుంటే ఆకలేం తీరుతుంది. కాబట్టి ఇలాంటి అజ్ఞానం, మోసం నాకు భాష్య రూపంలో అందించకన్నాడు ఆయన. ఆవిడకి ఎన్ని చెప్పినా వింటలేదని అమాంతంగా మీదపడి కౌగులించుకుంది. ఒక్క తోపు దోసి పారేశాడు. అప్పుడు కూడా లొంగలేదు ఆయన. అంత అప్సరస తనంత తాను మీదపడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకోబోతుంటే ముఖం పక్కకి తిప్పుకుని, హా శ్రీహరి ఎంచున్ బ్రాహ్మణుడు అరమోమిడి తది అంశద్వయం వంటి బ్రహ్మంచుందోచి భుజాలు పట్టుకుని ఒక్క తోపు దోసేశాడు. కింద పడిపోయింది. కింద పడగానే సిగ్గొచ్చేసింది. నా అంత సౌందర్యవతి మీదపడి కౌగిలించుకుంటే కూడా లొంగకుండా తోసేవాడు అంటే మరి ఎంత అవమానవాడికి బాధ కలిగింది. ఏడ్చేసింది. కన్నీళ్ళు అలా కారిపోయి ఏం వర్ణించాలంటే అదంతా చెప్పుకుంటూ పోతే నేను చెప్పాక మీకు ఎన్ని రోజులైనా అవ్వదు. చివరికి అంది, మూర్ఖుడా, ఇదా నువ్వు చదువుకున్న పాండిత్యానికి తగిన ప్రతిఫలం? పండితులంటే ఎలాంటి వాళ్ళు? ఎవరైనా ప్రేమతో వరిస్తే సేకరించి తీరాలని బృహస్పతి కూడా చెప్పాడు. ఆ మాత్రం కూడా జ్ఞానం నీకు లేదా? నీకంటే ఎంతో పూర్వం గొప్ప ఋషులు లేరా? వెలివెట్టిరే బాడవులు పరాశరు బట్టి దాశకన్యాకేళి తప్పు చేసి కులములో వన్నె తక్కువయ్యనే గాది పట్టికి మేనక చుట్టరికం ననుపు కాడై వేల్పు నాగవాసముగూడి మహిమ కోల్పడియనే మాందకర్ణి స్వరాజ్యమేలంగ ఈరైరే సురలహల్యాజారుడైన జంభాసురారి వారి కంటెను నీ మహత్వం బుఘనమే ఇనుప కచ్చడాల్ గట్టుకొను ముని మృత్యులెల్ల తామరస నేత్రలెండ్ల బంధాలుగారే. ఏమయ్యా, నీకంటే పూర్వం ఎంతోమంది తపస్సు చేసిన మహానుభావులైన ఋషులు లేరా? అందులో పరాశరుడనేవాడు ఎంతో గొప్పవాడు. సత్యవతిని, దాస్యకన్యని ప్రేమించి వివాహం చేసుకోకపోతే ఇవాళ వేదవ్యాసుడనే ఒక పండితుడు పుట్టేవాడా? ఆయనకి ఏమైనా మహిమ పోయిందా? విశ్వామిత్రుడు మేనకని వరించకపోతే ఇవాళ పరమపూజ్యురాలు శకుంతల ఉన్నదా? భరత చక్రవర్తి ఉన్నాడా? ఉర్వీ మండలానికి ప్రసిద్ధి ఉందా? పూర్వం మాందకర్ణి అనే ఒక ఋషి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 1,00,000 సంవత్సరాల తపస్సుకి భయపడిపోయి ఇంద్రుడు మొత్తం అప్సరసలందరినీ పంపాడు. ఒక్క క్షణం ఆయన కళ్ళు విప్పి తపస్సంతా విడిచిపెట్టి
ఈ వేల్పు స్త్రీలతో కాపురం ఒకరోజు 2 రోజులు కాదట, 10,000 సంవత్సరాలు కాపురం చేశాడు, తపస్సంతా మర్చిపోయి. ఒక రోజున ఆయన తెల్లవారుజామున చటుక్కుని లేచి ఈ రంభ ఊర్వశి మొదలైన అప్సరసతోటి ఉండండి, ఇప్పుడే స్నానం చేసి సంధ్యావందనానికి బయలుదేరతానన్నాడు. అనగానే వాళ్ళు అన్నారు, కొత్తగా సంధ్యావందనమా, ఇప్పుడు సంధ్యావందనం ఏమిటన్నారు. అదేమిటి, నేను ప్రతిరోజు పొద్దుటే స్నానం చేసి సంధ్యావందనం చేస్తానే కదా అంటే, పిచ్చాడా, మేము ఇక్కడికి వచ్చి 10,000 ఏళ్ళు అయింది, 10,000 సంవత్సరాలుగా నువ్వు రాత్రి లేదు పగలు లేదు పొద్దు మర్చిపోయి మాతో క్రీడించావు, ఇప్పుడు కొత్తగా నీకు సంధ్యావందనం గుర్తుకొచ్చిందా అన్నారట. అప్పుడు వాడికి మతిపోయి 10,000 సంవత్సరములు ఒక్క పగల్లా గడిపేశానా, అన్ని కర్మలని విడిచిపెట్టానా, ఛీ అని ఆ క్షణమే వారిని విడిచిపెట్టి మళ్ళీ తపస్సుకు పోయాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఆనాడు 10,000 సంవత్సరాల పాటు అప్సరసలతో క్రీడించి తన మహిమని కోల్పోయాడా మాందకర్ణి. అహల్యాజారుడైన ఇంద్రుడికి స్వర్గరాజ్యాన్ని ఇవ్వలేదా దేవతలు, వారందరికంటే నువ్వు గొప్పవాడివా. ఇనప కచ్చడాలు కట్టుకున్న మునులు కూడా పరమసుందరీమణి అయిన స్త్రీ తన ఎంత తాను దగ్గరకి వచ్చి వరించినంత మాత్రం చేత ఇంద్రియ నిగ్రహాన్ని విడిచిపెట్టి భ్రష్టులైపోవడం లేదా, వారు శిష్టులు కారా, నువ్వు ఒక్కడివి గొప్పవాడిని అనుకుంటున్నావా. మూర్ఖుడా, స్త్రీల హృదయం తెలియని వాడివి, నువ్వు ఎంత చదువుకుంటేనేమి, ఎన్ని యజ్ఞాలు చేస్తేనేమి, ఎందుకు చదివితే జన్మములంది. వేదాలు చదువుకున్నావు, యజ్ఞాలు చేసావు, వీటి వల్ల ఏం ఉపయోగం అనగా ఎన్ని చెప్పినా మారు మాట్లాడకుండా ఇతడికి ఒక కఠోర నియమం ఉన్నది కాబట్టి అతని నియమాన్ని అతను మాత్రం పొరపాటును విడిచిపెట్టాడు. టక్కర అక్కడి నుంచి విడిచిపెట్టి ఆమెని దగ్గరకు వచ్చి, అక్కడ ఒక సెలయేరు ఉంది, పైనుంచి కిందకి దబదబా పడుతున్నటువంటి ఆ సెలయేరు, అందులో స్నానం చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా, అంత చలిలో కూడా ఆమె ఒంటి మీద పడి కౌగిలించుకుంటే ఆమె శరీరం మీద ఉన్న గంధం ఇతనికి అంటుకుంది ఆ పౌడరు. అందుకని చిచ్చి ఈ భోగపు వస్తువులు నాకెందుకని స్నానం చేసి పవిత్రుడై వాళ్ళని వీళ్ళని బతిమాలి ఇంటికి పోవడం ఏమిటి, ఇప్పుడు నేను భగవంతుడిని అడుగుతాను అని వెంటనే అగ్నిహోత్రుడికి నమస్కరించి, అగ్నిహోత్ర, నేను పుట్టినప్పటి నుంచి నిన్ను భక్తితో రోజు పూజించాను, యజ్ఞాలు చేశాను, నిత్యం నీకు వ్రేల్చాను, అన్నం వండాక మొదటి ఆహారం నీకు నైవేద్యం పెట్టాను, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, నన్ను ఒట్టినే పంపించమని అన్నల్లా. నేను ధర్మకార్యాలు చేస్తే, నేను ధర్మాత్ముడను నువ్వు నమ్మితే నన్ను ఇంటికి తీసుకెళ్ళన్నాడు. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యానరతుండనేని పరదారధనాదుల గోరనేని సన్మానముతోడ నన్ను మునిమా సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధిలోన గృంకకయమున్నరయంబున హవ్యవాహన. నేను రోజు దానములు చేసిన వాడిని అయితే అతను అండం కాదు, అగ్నిహోత్రుడు వినాలి, నమ్మాలి. అన్నిటికంటే గొప్పది ఇప్పుడు మీకు అర్థమవుతుందా, మొట్టమొదటి ఎత్తుకోవడం దానము. మానవుడు దానం చేస్తే అది అడవిలో పారేసిన వాడిని ఎప్పుడో ఒకప్పుడు రక్షిస్తుంది. ఎవరికి పెట్టక లోభి దాచుకున్నవాడు చివరి రోజుల్లో తిండి లేక మలమలవాడి చచ్చిపోతాట. నేను నిత్యం దానం చేసేవాడిని అయితే, నిత్యం భక్తితో జపం చేసేవాడిని అయితే, అగ్నిహోత్రాన్ని పూజించిన వాడిని అయితే, అది మొదటిది దాన జపాగ్నిహోర పరతంత్రుడని. రెండోది వెళ్ళే ఉంటాడు భవత్ పదాంబుజ ధ్యానరతుండని, అగ్నిహోత్రుడినే ప్రార్థిస్తూ నేను దానం జపం అగ్నిహోత్రం ఇవి విడిచిపెట్టకుండా చేసేవాడిని. అందులో ప్రత్యేకంగా అగ్నిని పూజించడం జీవితంలో విడిచిపెట్టను. అగ్నిని పూజించడం చాలా గొప్పది. అందుకని నీ మీద నాకు నిష్ఠ ఉంటే, నిత్యాగ్నిహోత్రం అని ఒక కర్మ ఉన్నదిలేండి, ఆ కర్మకాండ ఇప్పుడు ఎవరు ఇంచుమించుగా చేయటం లేదు. రోజు ఇంట్లో ఆరకుండా ఒక కుండం పెట్టి దానికి వేల్చటం అనే ఒక గొప్ప ప్రక్రియ. అది పూర్వకాలంలో పాండవులు మొదలైన వాళ్ళు అందరూ చేసేవారు. ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో నిత్యాగ్నిహోత్రం ఉన్నది, కానీ ఇంచుమించుగా చాలా చోట్ల లుప్తం అయిపోయింది. అలాంటి నిత్యాగ్నిహోత్రుండి అయితే ఇక్కడ అక్కడ రెండు అయ్యాయి. ఇక మూడోది ఏమిటో తెలుసా, పరదారధనాదుల గోరని. నేను ఎప్పుడు ఇతరుల యొక్క దారాలని కానీ ధనాన్ని కానీ కోరుకోకపోతే, పక్కవాడు సంపాదించగానే వాటి దగ్గర 10 రూపాయలు కొట్టేద్దామనే కోరిక చాలామందికి వస్తుందట, మీలాంటి జ్ఞానులకు రాదు. కానీ అంచేత అటువంటి వారి పరుల యొక్క ధనాన్ని నేను కోరుకోకుండా ఉన్నట్టయితే నేను శీలం కోరుకోకుండా ఇంటికి వెళ్ళాలి. సన్మానముతోడనందు సదనంబున నిలుపు. ఇది చాలా గొప్ప మాట. ఎందుకో తెలిసిన, ఇంతసేపు ఇక్కడ ఉన్నాడు, ఆవిడ కౌగిలించుకున్నా చలించలేదు. 1-2 సార్లు వరకు అవుతారు, 3వసారి మళ్ళీ వచ్చి మీద పడితేనో ఏమో నా మనస్సు ఎలా చలిస్తుందో. అందువల్ల
ఇక్కడ ఇంకా ఉన్నట్టయితే ఒకవేళ పొరపాటున ఏ బలహీనతకో మనస్సు గురవుతుందేమో, అందువల్ల నన్ను సన్మానముతో పంపు అంటే నా మానవు కోల్పోకుండా పంపించని అంతరార్థం, అంతేగాని నన్ను ఏదో గౌరవించి పంపించరు కదా అక్కడ అర్థం. పదే పదే ఎంత కాదనుకున్నా ఒక వస్తువు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వ్యామోహం కలగకుండా ఉండడం కొంచెం కష్టం. ఆ జితేంద్రియత్వం అందరికీ రాదు. అందుకని నేను ఏ బలహీనతకి గురవ్వకుండా ఇంటికి వెళ్ళిపోవాలి, అది కూడా సూర్యుడు అస్తమించే లోపు అన్నాడు. అనడంతో అగ్నిహోత్రుడు ఆయన శరీరాన్ని గట్టిగా ఆవహించేశాడు. వెంటనే ఇతని శరీరం ధగధగధగ వెలిగిపోయింది. కళ్ళు మూసి తెరిచే లోపు అగ్నిహోత్రుడు ఆవహించడం వల్ల ఇతను ఇంట్లో గడిపోయాడు. హాయిగా ఇంటికి వెళ్ళి స్నానం చేసి కార్యక్రమాల్లో గడిపోయాడు. ఇక మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకిక్కడ వరోధిని, నేను ఎంతమంది వచ్చినా వెంటపడినా కాదు పొమ్మన్నాను, ఇవాళ నన్ను వీడు పొమ్మన్నాడు అని బెంగ పెట్టుకుని ఇతను లేకపోతే బతకలేనని చచ్చిపోవడానికి ప్రయత్నిస్తే చావడానికి ఆవిడికి అవకాశం లేదు. ఎందుకో తెలిసే, దేవతలకు చావు లేదు, అది పెద్ద చచ్చే చావు. మనకంటే కావాలనుకుంటే చచ్చిపోవచ్చు, వాడు అమృతపానం చేయటం వల్ల వాళ్ళకి మృత్యు ఉండదు యుగాంతం వరకు, అది పెద్ద బాధ అండి. అందుకని ఆవిడ అంది, ఛీ ఎంత తపస్సు చేసి పుట్టారో కదా ఈ మర్త్యభామినులు, అంటే భూలోకంలో ఉండే మానవ స్త్రీలు ఎంత అదృష్టం చేసుకు పుట్టారో, ఎవడన్నా భరించకపోతే చావాలని ఢాము చచ్చిపోవచ్చు, నాకు చచ్చిపోయే కూడా లేదు అని ఏడ్చింది. మనమేమో ఎందుకు చావురా బాబు అని మనం ఏడుస్తున్నాం, చావు లేదని ఆవిడ ఏడుస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు చావు చాలా గొప్ప పరిష్కారంట. అందుకనే పాపం ఎంత తపంపు చేసి జనించురో ఈ భూలోకపు స్త్రీలు అంది. పాపం నాకు మృత్యువు కూడా లేదే అని చెలికత్తెలతో కలిసి ఏడుస్తుంటే వాళ్ళంతా అన్నారు, ఎందుకే ఏడుస్తావు, వాడు ఏమన్నా పెద్ద గొప్పవాడా, ఏదో అలాగా కొంచెం టెక్కు చూపించాడు, బెట్టు చూపించాడు, ఇంకొక 2-3 సార్లు నువ్వు అడిగావనుకో వాడు లొంగిపోతాడు, తొందరగా లొంగరు కొందరు మగవాళ్ళు మొండి కట్టాలి, లోకు అయిపోతానేమో అనుకుని ఉంటాడు. ఇందు నిభాస్య వాడనగా ఇంద్రుడో చంద్రుడో ఉపేంద్రుడో ఇందుల కైవగం బొగల నేటికి అందుబోధమా నందన భూమి సురనందనుడుండకపోడు, నిన్ను నీ అందము చందముంగనిన నీ చందమునందముంగనిన జవ్వని యవ్వని వెర్రి చేయదే. ఓ చంద్రబింబానన, వాడేమైనా ఇంద్రుడా చంద్రుడా లేక విష్ణుమూర్తే, వాడి కోసం ఎంత బాధపడక్కర్లా, నీ అందం చందం చూస్తే ఎంత వాడైనా సరే నీకు లొంగిపోవలసిందే. ఏదో తాత్కాలికంగా వాడు అలాగే కాసేపు నిన్ను కాదని తిరస్కరించినట్టు నటించాడు. ఇప్పుడు మనం నందనవనానికి వెడదాం. హిమాలయాలలో కూడా ఒక నందనవనం ఉన్నది, ఆ ఉద్యానవనంలో తిరుగుదాం. వాడు అటే వెళ్ళాడని ఇందాక మన వాడు చెప్పారు కాబట్టి అక్కడ దొరుకుతాడు. ఈసారి దొరికితే వాడు బొట్లో పట్టడం ఖాయం, వాడు పడకపోయినా మేమే బొట్లో పెట్టేస్తామండి. నడవమన్నారు. సరే అలాగేనని పాపం కన్నీరు గరిచింది. అప్పటిదాకా అదంతా పన్నీటితోటి శుభ్రంగా కడుక్కొని ఈ పన్నీరు కడగగా శుభ్రంగా మంచి బట్టలు వేసుకుని సుగంధ ద్రవ్యాలు పోసుకుని చెలికెత్తలతో వెళ్ళి ఉద్యానవనం అంతా తిరిగింది. ఏం బాధపడిపోయింది, ఆ బాధ అంతా తెగవర్ణించారు. చంద్రుడు వచ్చాడు, దిక్కుమాలిన చంద్రుడా ఇప్పుడే వెన్నెల కాయాలా, ఈ వెన్నెలలో వాడు లేక ఎంత బాధపడుతున్నామో, ఒరేయ్ నిన్ను ఏనాడో ఎవరో ఒకడు తొక్కి చంపాలరా, పూర్వం దక్షయజ్ఞంలో వీరభద్రుడు నిన్ను ఎడంకాలతో తొక్కేట, అప్పుడైనా చచ్చావు కాదురా అంది ఏకంగా వాడిని. అంటే చంద్రుడి వల్ల విరహం పెరిగింది, అందుకని దక్షయజ్ఞంలో శివుడి కాలికంతో వీరభద్రుడి కాలికంతో పడి హాయిగా చచ్చావు కాదు. నీ దగ్గర గాంధీవం అని ఒక విల్లు ఉండేది, ఆ విల్లు పాండవుడి దగ్గరికి వెళ్ళబట్టి బతికాము, లేకపోతే ఆ విల్లు కూడా ఉంటే దుర్మార్గుడు మమ్మల్ని ప్రాణం తీసేవాడివి కదరా అంది. మన్మధుడిని తిట్టింది, కనిపించిన వాడిని తిట్టింది, పువ్వుల్ని తిట్టింది, సువాసనని తిట్టింది, ఎందుకంటే వాడు కనిపించడం లేదు కనుక. ఇలా తెల్లవారులు తిరుగుతూ ఉండగా ఐసర మధ్య అని ఇదంతా ఒక ఆయన చూస్తున్నాడు దూరం నుంచి. ఆయన పాప ల్యాప్టాప్లో మరీ చూస్తున్నాడు ఐప్యాడ్ నుంచి. అతని పేరు కలి, వాడు ఒక గంధర్వుడు. వాడు చాలా కాలం క్రితం ఈ వరూధిని దగ్గరకు వచ్చి, సుందరి నన్ను పెళ్లి చేసుకుంటే ఛీ పో నేను ఎవరిని వరించనంది. వాడు చాలా కాలం నుంచి ఏదో రకంగా వెంటాడదామని చూస్తున్నాడు, ఎదురుగుండా వస్తే తంతుంది ఆవిడ. అందుకని పాపం అదృశ్య రూపంలో భద్ర ప్రేమికుడు ఆవిడ్ని వెంటాడుతూ చూస్తున్నాడు ఇదంతా. వాడు అనుకున్నాడు ఈ ఆడవాళ్ళ లక్షణం, నేను అన్న వాడన్నాడు, వాడు నా మీద పడుతున్నాడు. నేనేమో ఇంత అందగాడిని గంధర్వుడిని వచ్చి ప్రేమిస్తే చీ పో అందే,
పిలక పెట్టుకున్న పంతులు గారి మీద వ్యామోహమా, వాడు చీపో అన్నాడా, చికచిక భలే జరిగింది అంతే. ఒక్కొక్కప్పుడేమో ప్రేమిస్తే చీ అంటారు, చీ అన్నవాడిని ప్రేమిస్తారు. ఏం చేయను ఇప్పుడు నేను? మేము గంధర్వులం. ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే శక్తి నాకుంది. వాడి రూపం ధరించి ఈవిడిని కపటోపాయంతో పొందొచ్చు అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, తన గాంధర్వ విద్యతో అచ్చం ప్రవరుడిగా మారిపోయాడు. మారిపోయి ఈ సుందరీమణి దగ్గరికి వచ్చాడు. అప్పటిదాకా వీడికి దొరకడేమోనని బెంగ పెట్టుకుందిగా, వీడేం చేశాడు, పైగా ఎదురుగుండా వచ్చి మాట్లాడలా. చాలా టెక్నిక్ అనమాట. అచ్చం గంధర్వుడు ప్రవరుడిలా మారి ఆవిడ చూస్తూ ఉండగా ఆవిడ కళ్ళల్లో పడేటట్టుగా ఎదురుగుండా కూర్చుని మల్లె పువ్వులు అవి కోయడం మొదలెట్టాడు. పుష్పాపచయము, పువ్వులు కోస్తున్నట్ట. చూచింది, అమ్మయ్య, మొత్తం మీద వీడు పారిపోలేదు, హిమాలయ పర్వతాన్ని విడిచి వెళ్ళలేదు. అయినా వాడికి రూటు తెలియదు కదా పాపం, అంచేది ఇక్కడే ఉండుంటాడు అనుకుని కన్నీళ్లు పెట్టుకుని హృదయం ఉద్విగ్నమవుతూ ఉండగా ఏమంటాడో, తిరస్కరిస్తాడో పురస్కరిస్తాడో అనుకుంటూ దగ్గరికి వచ్చిందంటే అదొక రకమైన డోలాందోళన మనస్సు అనమాట. ఊగిపోతోంది మనస్సు, కంపిస్తోంది శరీరం. దగ్గరకు వచ్చింది. ఏలరా ఈ చలం బుడిగి ఏలరా, ఏలరా ఈ చలం బుడిగి ఏలరా, బాలరసాల మాలతీ జాలములో శశాంక కరజాలములో వలవంత అశ్రువుల్ జాలుగా నాలుగు జాలు ఇక జాలు భవం బనునంత కాకకున్ పాలై రాత్రి పంచశరుబారికి చిక్కితి నీకు దక్కితి ఏలర ఈ చలం బుడిగి ఏలరా. ఎందుకురా నాయన ఈ పట్టుదల విడిచిపెట్టి నన్ను ఏలుకోరా అంది. రాత్రంతా నేను చంద్రుడి వెన్నెలలో తియ్యమావిడి చెట్ల మీద నుంచి వచ్చే సువాసనతో కూడిన గాలితో, పైగా కోకిలల కిలకిరారావాలతో ఈ ప్రాంతమంతా తిరుగుతూ విరహంతో నువ్వు దొరుకుతావా దొరకవా అనుకుంటూ నీ మీదే మనసు పెట్టుకుంటూ అతి కష్టం మీద బ్రతికాను. ఎంత బాధపడ్డాను, అంతా ఇంత కదా, అది మామూలు కాదు, బలవంత అంది. ఆ బాధతో అశ్రువులు జాలుగా కన్నీళ్ళు అలా కారిపోతూనే ఉన్నాయి. 4 జాలు అంటే 4 జాముల పాటు ఇక జాలు భవం బరునంత కాకకుంబాలి, ఈ జన్మ చాలు బాబోయ్ అన్నంత బాధపడ్డాను. ఏదో బతికాను, అక్కడ మన్మధునికి చిక్కాను, మొత్తం మీద నీకు దక్కాను, పుణ్యం ఉంటుంది. ఇంక నన్ను బెట్టు చేసి ఏడిపించక, నా గుట్టు రట్టు చెయ్యక నన్ను అట్టే పెట్టుకొని బతిమాలింది. అప్పుడు అతను ముందర తలలా ఇలా తిప్పి, దొంగడు కదా మీరు, వీడు కపటుడు, ఆయనైతే పొరపాటు దగ్గరికి రాడు. వీడు ఓ రూధిని, నువ్వా నన్ను పట్టుకుని గడ్డం పట్టుకు బతిమాలుతున్నావు, గడ్డం కింద బెల్లం పెట్టేవాడు లేకపోయినా నువ్వే వచ్చి మరీ పట్టుకు బతిమాలుతున్నావు. నాక ఏకపత్ని వ్రతత్వం ఉన్నది, ఇంటికి వెళ్ళాలనే కోరిక ఉంది, అక్కడ కర్మకాండలు పూర్తి చేయాలనే కోరిక ఉన్నది, ధర్మకర్మ నిర్వహణ ఉంది. కానీ ఏం లాభం, నాకు ఇంటికి వెళ్ళేందుకు త్రోవ తెలియదు, నువ్వు పంపవు, నేను ఎలాగో భ్రష్టుడయ్యాను. పోన్లే నేను భ్రష్టుడయ్యానా, నువ్వైనా సుఖపడితే పోన్లే కొంతలో కొంత మంచిది అనిపిస్తోంది, నీ కోసం నా ధర్మాన్ని త్యాగం చెయ్యాలి అనిపిస్తోంది. ఎందుకు వీడిగిట, నీ కోసం నా ధర్మాన్ని, నా బ్రహ్మచర్య దీక్షను అన్నింటినీ త్యాగం చేయాలనిపిస్తోంది. ఇద్దరు బాధపడుతున్నప్పుడు అందులో ఒక్కడైనా సుఖపడడం ధర్మం కదా. నువ్వు సుఖపడి ఆ భ్రష్టత్వం ఏదో నేనే పొందుతాననుకో. కానీ అన్నాడు. ఇంకా కానీ ఏమిటయ్యా బాబు, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ కానీ ఏగాని అంటావంటే, మరి ఏం లేదు, నాకు ఒక నియమం ఉన్నది, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రతిక్రీడా సమయంలో కళ్ళు మూసుకుని ఉండాలి నియమం అన్నాడు. ఎందుకంటే కపట వేషములు మోసము సమయంలో, రతిక్రీడా సమయంలో బయటకు వచ్చేస్తాయి. నిద్రపోతున్నప్పుడు, రతిక్రీడలలో ఉన్నప్పుడు, ఇలాంటి వేళలలో ఈ కపట రూపంపై అసలు రూపం వచ్చేస్తుంది. బయటకు వచ్చిందంటే ఆవిడ శపిస్తుంది, చాలా శక్తి కలిగింది వరూధిని అంటే. అందుకని ఇతను ఏమన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రతిక్రీడా సమయంలో కళ్ళు మూసుకుని ఉండాలి, ఈ మాట నాకు ఇస్తావంటే, ఓహో బాబు నువ్వు ఒప్పుకోవాలి కానీ ఏదైనా ఇస్తానని మాట ఇచ్చింది. మొత్తం మీద ఆమెను చేపట్టాడు. సంవత్సరాల పాటు గడిపాడు. అసలు రోజులు క్షణాల్లో గడిచిపోయాయట. సప్తాహం మొదటి వాటికి 5వ రోజు క్షణంలో గడిచిపోయినట్టు అయిపోట్లా. రోజు ఎప్పుడు 7 అవుతుందో 9 అవుతుందో, మళ్ళీ వెంటనే పరిగెత్తా రాను. ఎన్ని ఏళ్ళు గడిచిపోతున్నాయి. కాబట్టి యుగాలు యుగాలే గడిచిపోతూ ఉంటే ఈ రోజులు గడవడం పెద్ద ఆశ్చర్యం ఏమున్నది. క్రమంగా ఆవిడ గర్భవతి అయ్యింది. ఇక్కడే జరిగిందో తమాషా. ఆవిడ ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉండేది ఇతని సాంగత్యంలో.
కళ్ళు మూసుకున్నప్పుడు ఆవిడ కళ్ళ ముందు ధగ ధగ మెరిసిపోతున్నటువంటి అగ్నిహోత్ర స్వరూపుడైన ప్రవరుడే కనపడేవాడు. అంటే ఆవిడ మనస్సులో ప్రవరుడున్నాడు, కళ్ళల్లో ప్రవరుడున్నాడు. కానీ ఆమెను పొందుతున్నవాడు గంధర్వుడు. ఇప్పుడు ఆవిడ గర్భంలో ప్రవరుడి రూపము, గంధర్వుడి తేజస్సు రెండూ మిళితమైన కుమారుడు ఒకడు పడ్డాడు. అందుకే సహజంగా పిల్లలు ఎందుకు పుడతారు, మనకి సంబంధం లేని పోలికలు ఎందుకు వస్తాయంటే, ఈ పిల్లవాడు కడుపులోకి వెళ్ళే సమయములలో మన కంటి ముందో హృదయంలోనో ఏ రూపం ఉంటే ఆ రూపం, అది పురుషుడి వల్ల అవ్వచ్చు, స్త్రీ వల్ల అవ్వచ్చు. అందుకని శాస్త్రధర్మం ఏమంటున్నదంటే, పిల్లల్ని పొందే ముందు, గర్భవతులు అయ్యే ముందు ఈ క్రీడా సమయాలలో ఎవరిని జాగ్రత్తగా ఊహిస్తావో వాళ్ళే నీకు సంతానంగా వస్తారు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని ధర్మశాస్త్రం చెబుతున్నది. అందుకే పూర్వకాలంలో కొంతమంది శ్రీమన్నారాయణ రూపాన్ని మనసు ముందు పెట్టుకునేవారు. పుట్టేవాడు విష్ణువులాగా అందంగా పుడతాడు అలాగా, లేదా శివుడిని తలుచుకుంటే శివుడిలాగా తెల్లగా పుడతాడు. ఇలా ఎవరిని మనం తలుచుకుంటే వాడే మనకు సంతాన రూపంలో వస్తాడు. ఆ సమయంలో ఏ దరిద్రపు పిల్లాడనో మనసులో పట్టాడు అనుకోండి, కొడుకులు ఇక రౌడీలు చూడండి ఆ తండ్రిని ఒక ఆట ఆడేస్తారు. అందుకనమాట అవి చూడకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, గర్భవతులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సీరియల్స్ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయిగా మంచి చంచులక్ష్మి సినిమా చూడండి, ఎంత లాభం. అది మానేసి ఈ పనికిమాలిన సినిమాలు చూస్తూ ఉంటే ఏముంది అందులో, 10 మందిని తన్న కొట్ట గిల్లుకోను, మోసాలు గేసాలు బండబూతులు, ఓరి బాబోయ్, అది చూస్తూ ఉంటేనే భయం వేసిపోతున్నారట. సరే, కాబట్టి ఇప్పుడు ఈవిడ కడుపులో ఏకకాలంలో ఇటు గంధర్వ తేజస్సు, ప్రవర శక్తి రెండూ కలిసి కడుపులో పడ్డాడు బిడ్డడు. ఇంక ఎప్పుడో ఒకప్పుడు నా గుట్టు బయటపడుతుంది, అప్పుడు ఆవిడ శపిస్తుంది. ఇంకా గర్భవతి అయ్యాక వీడితో నాకు మాత్రం పని ఏమిటి అనుకుని వీడు గంధర్వుడు, వరుదిని నీకు ఒక చిన్న విషయం చెప్పాలన్నాడు. ఏమిటి స్వామి అంది. మా ఊరు నుంచి ఓ సిద్ధుడు వచ్చాడు, వాడే నా కాలికి పసరిస్తే ఆ పసరితో ఇక్కడికి వచ్చానని నీకు ఇదివరకు చెప్పాను కదా. ఆ సిద్ధుడు అనుకోకుండా నాకు కనబడ్డాడు. మా ఊళ్ళో పొలాలు ఎండిపోయాయట, మా నాన్న బెంగెట్టుకున్నట్ట, మా అమ్మ ఇలా అయిపోయిందిట, మా ఆవిడైతే పక్క చిక్కిపోయిందిట, అయ్యో మా ఊరంతా గజగజలాడిపోతుందిట. ఆయన పసరిచ్చాడు. పసరికి పూర్వంలో కాకుండా శుభ్రంగా నేను భరిడి నిండా తీసుకుంటాను, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు రాసుకొని ఇక్కడికి వస్తాను, ప్రస్తుతం నన్ను వెళ్ళనిస్తావా అన్నాడు. ఏమండి వెళ్ళక తప్పదంటే, మరి నీలాగే అక్కడ మా ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటుంది, వెళ్ళొస్తాను, ఇట్టే వస్తానన్నాడు. సరే వెళ్ళి రండి అంది. ఇక వెళ్ళడం మళ్ళీ కనపడితే ఒట్టు వీడు కూడా మళ్ళీ వస్తే ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుందేమో గుట్టనుకుని. కానీ ఈవిడ మాత్రం ఇప్పుడు గర్భవతి కాబట్టి పూర్వపూర్ణ కామోపవాసనలు పోయి కొడుకు కోసమే ఆలోచనలో పడిపోయింది. క్రమంగా భగవద్ధ్యానం చేసింది. ఆ పవిత్ర దేవతామూర్తి ఆవిడ నిజంగా అప్సరస, పైగా ఆవిడ కోరిక కూడా అసమంజసం కాదుగా. మహానుభావుడైన సురత్రియుడు వరించడం వల్ల పుట్టిన కొడుకు మహా అగ్నిస్వరూపంతో పుట్టాడు. అగ్నిహోత్రము వంటి కాంతితో ఉన్న ప్రవరుడు కళ్ళల్లో ఉండడం వల్ల పుట్టినవాడు రోచిస్సుతో పుట్టాడు. రోచిస్సు అంటే అగ్నికాంతి కిరణములు. సూర్యభగవానుడు కూడా రోచిస్సుతోటి ఉంటాడు. అగ్ని రోచిస్సే. అతడు తనంత తానే సూర్యుడిలో విరిగిపోతున్నాడు కనుక అతనికి స్వరోచి అని ఆకాశవాణి పేరు పెట్టింది. ఈ కొడుకు పుట్టాక వాడి లాలనాపారణలో అన్నీ మర్చిపోయింది ఆవిడ. ఇక అసలు ప్రవరుడే మర్చిపోయింది. కొడుకులు పుట్టడంతో సహజంగా పిల్లల మీద వ్యామోహం ఉంటుంది అని నేను అనలేదు, పురాణంలో అన్నారు. అందువల్ల ఈ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచింది. క్రమంగా ఈ కుర్రవాడు మహానుభావుల ద్వారా విలువిద్యలు నేర్చుకుని, బృహస్పతి ద్వారా సకల వేదాలు నేర్చుకుని, అక్కడ ఉన్నటువంటి మొత్తం గిరిజనులందరినీ పోగేసి ఒక మహాసామ్రాజ్యం స్థాపించారు. హిమాలయ పర్వతాల నుంచి మందర పర్వతం వరకు అతని సామ్రాజ్యం వ్యాపించింది. హాయిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా ఈ కుర్రాడు ఒక రోజున బోయేవాళ్ళు కొందరు వచ్చి, అయ్యా ఇక్కడికి దగ్గరలో ఉన్న అరణ్యం అంతా, కేకారణ్యం అంతా భయంకర మృగాలతో నిండిపోయింది, అడవి పందులు, సింహాలు, పులులు మా ప్రాణం తీసేస్తున్నాయి, వాటిని శిక్షించి వేటాడి మమ్మల్ని రక్షించండి అన్నారు. అందుకని వేటకి వెళ్ళేవారు పూర్వ మహారాజు. ఇదిగో మీతో వేటకు వస్తానన్నాడు ఈయన. వెళ్ళి ఆ పూట బాగా పెచ్చు పెరిగిపోయిన భయంకర సింహాలని, శరభాలని, శార్దూలాలని, మదించినటువంటి ఏనుగుల్ని, ఇంకా గండపు మహిషాలని, మదంతో అటు ఇటు గూర్నిల్లి తిరుగుతూ ఉన్నటువంటి అడవి పందుల్ని బాగా వేటాడాడు. ఆ వేట బాగా సాగింది. ఆ సమయంలో ఎక్కడి నుంచో రక్షించండి రక్షించండి అని ఒక ఆర్తనాదం వినపడింది. ఎక్కడిది ఆర్తనాదం అని అతను చూస్తున్నాడు. ఒక స్త్రీ, ఒక యువతీమణి పరుగున భయంతో ఏమో శరీరం ఒడుగుతోంది, జుట్టేమో విరబూసుకున్నట్టు అయిపోయింది, గాలికి రెపరెపలాడుతోంది, వక్షస్థలం అంతకంతకి భయం వల్ల కంపిస్తూ ఊగిసలాడుతోంది. అటువంటి సుందరి పరుగున రక్షించు రాజా రక్షించని, నీకు అభయం ఇస్తున్నాను, ఎందుకంత భయపడుతున్నావు, అసలు నువ్వెవరు అన్నాడు. నేను ఇందీవరక్షుడని పేరు కలిగిన ఒక గంధర్వుడు కూతుర్ని,
నా పేరు మనోరమ. పరమ సౌందర్యవతిగా నాకు జగత్తులో ప్రసిద్ధి ఉన్నది. నేను మా నాన్నగారి వల్ల అనేక విద్యలు నేర్చుకున్నాను. ఒక రోజున నేను హిమాలయ పర్వత ప్రాంగణంలో నా చిలికెత్తులతో తిరుగుతున్నాను. నాకు ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ పేరు కళావతి, ఇంకొక ఆవిడ పేరు విభావరి. ఈ విభావరి కళావతులతో కలిసి హిమాలయాలలో అలా తిరుగుతూ ఉంటే ఒక చోట ఒక ఋషి కనపడ్డాడు. ఆయన బాగా తపస్సు చేసి చేసి చిక్కిపోయాడు, బక్క చిక్కిపోయి తెల్లని గడ్డంతో తెల్లని జుట్టుతో కళ్ళు అసలు లోపలికి వెళ్ళిపోయి ఏది పొట్టో ఏది ఎముకో ఏది గూడో ఏది మోకాలో తెలియట్లా అంతలా అయిపోయాట. దూది వేళ్లాడినట్టుగా చర్మం వేళ్లాడిపోతుంది. తెల్లగా ఉన్నాడు. చర్మం చూసారు ముసలితనంలో కొందరికి ఇలా వేళ్లాడిపోతుంది, అన్నీ వేళ్లాడుతున్నాయి. దాంతో తిన్నగా ఉండక భలే ఉంది ఇదేదో దూది ముగ్గు లేదా బుట్ట ముగ్గు అనుకుంటూ ఏదో దూదిని పెట్టి పీకినట్టుగా ఆయన ముక్కు పీకి చెవి పీకాను. ఆ తపస్సు చేస్తున్న ఋషికి కోపం వచ్చింది. బాగా వడిలిపోయి సడలిపోయి ఓపిక లేక తపస్సు చేస్తున్న ఆయన ఆగ్రహించి, మూర్ఖురాల, ప్రాణాపాయ స్థితి వచ్చేంత దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే నా ముక్కు పుచ్చుకుని పీకి నా తపోభంగం చేశావు, కాబట్టి నేను శపిస్తున్నాను. నువ్వు భయంకర రాక్షసుని చేత పీడింపబడుదువుగాక అన్నాడు. వెంటనే నా చెలికెత్తులు, నువ్వు సన్యాసి, ఋషివి, శాంతంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఏదో పొరపాటున ఒక సుందరీమణి వచ్చి పీకితే ఆ మాత్రాన్ని కోపగించి రాక్షసుడు తరమాలని శపిస్తావా? ఇంద్రియ నిగ్రహం లేని, కోపాన్ని జయించలేని నువ్వు ఒక ఋషివేనా అని కర్రపుచ్చు కొట్టడానికి వెతికెళ్ళారట. ఆయన మరింత ఆగ్రహించి, మూర్ఖురాళ్ళు మీరు, తపస్సుని పాడు చేయడం ఒకటైతే మళ్ళీ నన్ను తిట్టి కొట్టడానికి వస్తారా? ఈ క్షణమే మీకు శాపం పెడుతున్నాను. ఒకరు కుష్ఠరోగంతో ఒకళ్ళు క్షయరోగంతో పీడింపబడండి అని చెప్పించాడు. దాంతో నా చెలికెత్తలిద్దరూ హిమాలయ పర్వత గుహలలో ఒకళ్ళు దగ్గుకుంటూ క్షయరోగంతో బాధపడుతున్నారు, మరొకళ్ళు ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి రసికారుతున్న కుష్ఠరోగంతో పీడింపబడుతున్నారు. ఆ చెలికెత్తెలు నా కోసం శాపానికి గురయ్యారే అని బాధపడి నేను వారిని అప్పుడప్పుడు సేవిస్తూ కొండ గుహలో అట్టే పెట్టి మా ఇంటికి వచ్చాను. అదేమిటో తెలియదు, మా నగరంలో హఠాత్తుగా ఒక రాక్షసుడు వచ్చి పడ్డాడు. ఆ ఋషి శాపం వల్ల భయంకరాకారుడైన రాక్షసుడు నన్ను తరువుకు వచ్చాడు. 3 రోజులుగా ఎక్కడికడితే అక్కడికి వాడు తరువుకు వస్తున్నాడు. వాడి చేతిలో పడి చావకుండా ఉండడానికి నా మహిమలన్నీ ప్రయోగించాను, అయినా వాడు తరుగుతూనే ఉన్నాడు. మరి కాసేపటికి వాడు వస్తాడు. ఆ రాక్షసుడి నుంచి నన్ను రక్షించు బాబు. అసలే చెలికెత్తులేమో రోగంతో ఉన్నారని ఏడుపు, ఇప్పుడు ప్రాణం పోతోందనే బాధతో వచ్చాను. ఆ రాక్షసుడిని చంపడం అంత తేలిక కాదు. నాకు మా నాన్నగారు అస్త్ర హృదయమును విద్య ఇచ్చారు. ఇది ఆడవాళ్ళకి పనికిరాదు. నేను నీకు ఈ విద్య ఇస్తాను. ఈ విద్య స్వీకరించి అస్త్రాలతో ఆ రాక్షసుడిని సంహరించండి. వెంటనే ఇతడు ఆమె దగ్గర అస్త్ర హృదయం అనే విద్య నేర్చుకున్నాడు. పూర్వం విశ్వామిత్రుడు అనేక అస్త్రాలన్నీ రాముడికి వాడికి ఎలా ఇచ్చాడో అలాగే ఈమె కూడా ఇతనికి అస్త్ర హృదయాన్ని ఉపదేశించింది. ఈ విద్య పొందాడో లేదో తాడి చెట్లు 9 ఒకదాని వెనకాతలు ఒకటి పెడితే ఎంత పొడుగుంటుందో అంత పొడుగున్న 9 తాడి చెట్ల ప్రమాణంలో ఉన్న ఒక భయంకర రాక్షసుడు అక్కడికి వచ్చేసాడు. వాడి చేతిలో పెద్ద శూలం ఉన్నది. వాడు ఆ శూలాన్ని అటు ఇటు ఊపుతూ వేగంగా అక్కడికి వస్తూ ఉంటే వాడిని చూసిన వాళ్ళంతా ఒడిగిపోతున్నారు. వాడి వేగానికి హిమాలయ పర్వతం మొత్తం కంపించిపోతున్నది. ఇప్పుడండి నిజంగా సభ అంటే దేవసభ అయిందనమాట. ఆ భయంకర రాక్షసుడు చూచి వణికి మళ్ళీ మనోరమ ఇతని వెనక్కి వెళ్ళిపోయింది. రాజుగారి వెనక్కి వెళ్ళిపోయింది, సరోజి వెనక్కి. అప్పుడు సరోజి భయపడకంటూ ధనుష్టంకారం చేసి ఘోర యుద్ధం చేశాడు. ఇద్దరికి మధ్యలో 6 గంటల కాలం యుద్ధం జరిగింది. అయినా రాక్షసుడిని చంపలేకపోయాట. చివరికి ఇలా కాదు, వీడు శస్త్రాలకి చావడని వెంటనే ఆగ్నేయాస్త్రాన్ని విడిచిపెట్టాడు అగ్ని మంత్రాలతో. వెంటనే ఈ బాణం అగ్నిజ్వాలతో వెళ్ళి వాడిని తగలబెట్టేసింది. ఆపాదమస్తకం దగ్ధమై బూడిదైపోయాడు వాడు. అమ్మయ్య, రాక్షసుడు చచ్చాడు. మనోరమ ఇక నా వెనక నుంచి ముందుకురా అన్నాడో లేదో అప్పుడు జరిగిందటో తమాషా. బూడిద కుప్పగా మారిపోయిన రాక్షసుని కళేబరములో నుంచి పరమసుందరుడైన ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యి, అల్లుడు బాగున్నావా అన్నాడు. నన్ను అల్లుడు అంటున్నాడు, వీడవడరా బాబు అనుకుని నాకు ఇంకా పెళ్ళవలేదని అడిగిన. అల్లుడు అంటే అల్లుడు కాదు నాయన, మీ తల్లి వరూధిని నాకు సోదరి, నువ్వు నాకు మేనల్లుడివి. ఇక నీ వెనక ఉన్నది నా కూతురు. కన్న కూతుర్ని రాక్షసుడిని చంపడానికి వెంటబడి 3 రోజులు తరిమాను. నాకు కొంచెం కొంచెం తెలుస్తోంది అది కూతురని. అయినా రాక్షస రూపంలో ఉండడం వల్ల ఆకలి 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 తట్టుకోలేక కూతుర్నే తినబోయాను ఆయన అన్నాడు. అదేమిటి మహాత్మా, మీ అంతటి వారికి ఈ రూపం ఎలా వచ్చింది అని అడిగాడు ఈయన. నాన్నగారు అంటూ పాప ఈ మనోరమ కూడా ఆయన దగ్గరికి వెళ్ళింది.
కూతుర్ని ఓదార్చి చెబుతున్నా విను. ఈ జగత్తులో మహానుభావుడైన ఒక గంధర్వరాజు చాలా కాలం పరిపాలన చేశాడు. ఆయనకి పేరు నలనాభుడు. కల్లడుల్లో కయశఃపురంధ్రి జగతిన్ గంధర్వ వంశం పునన్ నలనాభాహ్వయుడు ఏ తదీయతనయుండల్ బ్రహ్మమిత్రుడు శిష్యులకు కంటను వత్తి పెట్టుకొని ఆయుర్వేదమోరంత ప్రొత్తుల చెప్పన్ వినుచుండి మానసమునందున్ తజ్జిఘృక్షారతిల్. 3 లోకాలలోనూ మా నాన్నగారు నలనాభుడు అనేటటువంటి గంధర్వరాజు గొప్ప పేరు తెచ్చుకున్నాడు. సహజంగా ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడికి ఆ రాజ్యంలోనే పేరు ఉంటుంది. కానీ మా నాన్న నలనాభుడు తన దానం వల్ల, ధర్మం వల్ల, పాండిత్యం వల్ల స్వర్గ మర్త్య పాతాళ లోకాలు 3ఇంటిలోనూ అపార కీర్తి పొందాడు. ఆయనకి నేను ఒక్కడిని కొడుకుని ఇంకా చాలామంది ఆడపిల్లలు పుట్టారు. మా నాన్నగారు నన్ను, ఒరే నీకు విద్యల్లో కల్లా గొప్ప విద్య ఆయుర్వేదం, ఆయుర్వేదం నేర్చుకోరా, వేదం వచ్చింది, ధనుర్వేదం వచ్చింది, ఆయుర్వేదం కూడా నేర్చుకో అని కోరాడు. ఆయుర్వేద విద్యని ఆనాడు బాగా చెప్పగలిగేవాడు హిమాలయ పర్వతాలలో ఒక్కడున్నాడు. ఆయన పేరు బ్రహ్మమిత్రుడు. ఆయన ఋషి. బ్రహ్మచర్య నిష్ఠతో హిమాలయాలలో ఆయుర్వేద గురుకులం స్థాపించి కొన్ని వేల మంది శిష్యులకి పాఠం చెప్పేవాడు. కానీ ఆయనకు ఒక కఠోర నియమం, శిష్యుడు బ్రహ్మచర్యంతో ఉండాలి, కిందే కూర్చోవాలి, వాడు ఏ భోగాలు పొందకూడదు. ఈ చాలా నియమాలతో వాడు ఉంటేనే పాఠం చెబుతాడు ఆయన. ఈయనకి తెలియదుగా, గంధర్వుడు కదా, అందుకని చక్కగా టిప్పుట పరివాంచి లాల్చీలు, బాల్చీలు, కంకణాలు, గొలుసులు, పులుసులు అన్నీ వేసుకుని, నోట్లో కిళ్ళి కూడా వేసుకుని నవ్వులుకుంటూ వెళ్ళాడు. ఆయనకు ఒళ్ళు మండిపోయింది. శిష్యుడు ఎలా ఉండాలి? పైన కేవలం ఉత్తరీయం వేసుకుని, అంగవస్త్రం కట్టుకుని, విభూతి రేఖలు మెరిసిపోతూ ఉండగా ఈ తాంబూల చర్మణం వంటి భయంకరమైన భోగాల జోలికి వెళ్లకుండా వినయంగా వచ్చి నమస్కరిస్తే పాఠం చెబుతాడు. వీడేమో భోగాలతో పెడితే ఎలా మరి, అలంకారాలతో, రాజుగారి వేషంలో. అందుకని చూసి చూడగానే ఛీ పో అన్నాడు. వీడు తిన్నగా ఉండగా మళ్ళీ రెచ్చగొట్టడానికి, ఏమండి పొమ్మంటారు? పోవడానికి కాదండి, విద్య కోసం వచ్చానన్నాడు. ఆయన ఎగాదిగా చూసి, ఎరా లోకుగా ఉన్నామా మేము ఋషులం అంటే, ఇది బ్రహ్మచారులకి నియమనిష్ట కలిగిన వాళ్ళకి మాత్రమే గురుకులం, నీలాంటి భోగలాలసలు కాదు. నట విట గాయక గండిక కుటిల వచ సీధుర సముగ్రోలెడు చెవికిన్ కటువీ శాస్త్రం వలదెచ్చట చదివింపకున్న జరగదే మాకున్. నటులతో, విటులతో, గాయకులతో, వేశ్యాస్త్రీలతో తిరిగే నీలాంటి వారికి వేశ్యల గానం వినాలి తప్ప మాలాంటి వాళ్ళ వేదం చెవిలో పడకూడదు. వేదం వినడానికి చాలా అధికారం కావాలి. వచస్సీధు రసం తాగే నువ్వు, మద్యపానం చేసే నువ్వు, తాంబూలాలు వేసుకునే నువ్వు పాఠశాలకు వచ్చి, అందులో వేద పాఠశాలకు, ఆయుర్వేద పాఠశాలకు వచ్చి విద్య అడుగుతావా? చెప్పో, నిన్ను చదివించకపోతే మాకేం జరగదనుకున్నావా? నేను డబ్బు కోసం పాఠం చెప్పేవాడిని కాదు, నియమంతో ఉండేవాడిని అన్నాడు. అనగానే వీడు కాళ్ళ మీద పడిపోయి, నేను నిజంగా భోగలాలసుడి కాదండి, కర్మగాలి రాజుగారి కొడుకును కాబట్టి అలంకరించుకున్నాను, ఒక్క కిళ్ళి జబ్బు తప్ప నాకు ఇంకేం లేదు. మీరు అన్న మద్యపానం, వేశ్యాలోలత్వం, ఈ నటవిటులతో తిరగడం, జోదం, ఇవేమీ ఎరగను బాబోయ్ మా నాన్నగారి మీద ఉంటున్నాడు. అయినా ఒకసారి బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతే అదేమిటో కానీ తెలియదు కొంతమందికి. మీరు మంచి కానీ చెడ్డ కానీ మొదటిసారి పడిందా యావత్ జీవితం అంత తేలిగ్గా పొమ్మన్నా పోవు. వీడి మీద అసహ్యం కలిగింది ఆయనకి. అందుకని ఇక వెనక ముందు చూడకుండా, ఎరా పొమ్మంటే పోవే, ధనరాజ్య రమా మదమున్న కనుగా నన్ను నిన్ను శిష్యుగా గై కొను కంటెను పాపము కలదే నన్ను కనలించుచు ప్రేలకి పొగాలు మటల్. నన్ డబ్బుందని, రాజ్యం ఉందని, ఐశ్వర్యమదంతో కన్ను మిన్ను కానకుండా తిరిగే నీలాంటి వాడికి పాఠం చెప్పడం కంటే అడుక్కోవడం మంచిది. నన్ను ఇంకా రెచ్చగొట్టకు పో అన్నాడు. పొమ్మను కానీ ఎన్ని బతిమన్నా పొమ్మంటాడుగా, ఇంకోసారి మాట్లాడామంటే శపిస్తానన్నాడు. దాంతో ఈయనకి ఒళ్ళు మండిపోయింది. ఏం అనలేడు అంటే శపిస్తాడే. అచటన్ ద్వేష్టి గతాయుశ్చ చికిత్సకమనునయోక్తి చర్చను ఉచ్చావచ వచనంబుల కోపము ప్రచురము కానీక మౌనిపతికి ఇట్లంటిని అన్నాడు అక్కడ. అంటే కోపం వచ్చింది, పళ్ళు పటపట కొరికాడు లోపల, పైకి కనపడకూడదు. ఎందుకంటే ద్వేష్టి గతాయుశ్చ చికిత్సకం అని ఒక సూత్రం ఉంది ఆయుర్వేదంలో, 4వ అధ్యాయంలో సూత్రం ఇది. అనగా పోయే కాలం వచ్చిన వాడు గురువుని, వైద్యుడిని ద్వేషిస్తాడు. గురువుని ద్వేషించాడంటే వాడికి పోయే కాలం వచ్చినట్టు.
ఆయుర్వేద వైద్యుడిని ద్వేషించాడంటే వాడికి పోయే కాలం వచ్చినట్టు, అన్నాన్ని ద్వేషించాడంటే పోయే కాలం వచ్చినట్టు. అక్కడ 6 సూత్రాలు ఉన్నాయి. అన్నద్వేషము, బ్రహ్మద్వేషము, గురుద్వేషము, వైద్యద్వేషము. ఇవి వరసగా వచ్చాయంటే పోయే కాలం వస్తుంది. మొట్టమొదటి 4 ఇవి: అన్నద్వేషం, గురుద్వేషం, బ్రహ్మద్వేషం నకారయేత్. ఈ 3 ఒక శ్లోకంలో చెప్పారు. చికిత్సకం అనేది దాన్ని ప్రత్యేకంగా మరో శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? భార్యాద్వేషం, సుతద్వేషం. పెళ్ళాం మీద కోపం పెరిగిపోయి ఆవిడ మీద ద్వేషం వచ్చిందంటే కూడా పోయే కాలం వస్తుంది. నేను అనలేదు, అందులో చెప్పారు. మళ్ళీ మీరేమనుకోవద్దు. తర్వాత ఏంటి? పిల్లల మీద కూడా, పిల్లల మీద అస్తవాడు చీటికి వాడికి ధూమ్ ధామ్ ధీమ్ అని తిడుతున్నారంటే పోయే కాలం వచ్చినట్టు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే కలియుగం ఇది. అందులో అమెరికాలో ఉన్నప్పుడు పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు వాడిని, ఒరే నన్ను తీసుకెళ్ళటం లేదు, నీ మొహం తగలయ్యా అన్నారంటే ఈ మెతుకులు కూడా పెట్టరు అని ఆనాడే చెప్పారు. అందుకని సుతద్వేషం నకారయేతు, పిల్లల్ని కూడా ద్వేషించకూడదు. ఈ 6 ద్రోహం కనుక, ప్రమాదం కనుక, అందులో ఆయన గురువు గారు మరియు చికిత్సకుడు కూడా కాబట్టి కోపాన్ని దాచుకుని, మునీశ్వరా మీరు చదివిస్తారని వచ్చాను, చదివించనంటే సరిపోయేదానికి ఇన్ని తిట్లు తిట్టాలా? నన్నేమో మూర్ఖుడా, నీచుడా, త్రాష్టుడా, రోగిష్టివాడా ఇలాంటి పదాలతో ఇన్ని రకాలుగా నిందించాలా? కోతాలండి, ముష్టి ఎత్తుకోవాలంటే అని వెళ్ళిపోయాడు. కానీ లోపల కొత్త కొత్తలు ఆడిపోతున్నాడు కదా. అందుకని ఈ బ్రాహ్మడు ఎన్ని తిట్లు తిట్టాడు, వీడి దగ్గర విద్య నేర్చుకోకపోతే నేను ఇంద్రియవరాక్షుడే కాదనుకుని వెంటనే ఓ బ్రహ్మచారిగా తన మాయతో వేషం వచ్చున్నాడు. గంధర్వుడు కదా, మహామాయతో పిలక పెట్టుకుని మాయించి కుర్రాళ్ళ తయారైపోయాడు, వటువులా తయారయ్యాడు. ఈ వటు రూపంలో రహస్యంగా కూర్చున్నాడు. పైగా వటు రూపంలో కూర్చున్న లెక్కలు తెలుస్తాయి గురువు గారికి. అందుకని అదృశ్య రూపంలో ఉండేవాడు. గురువు గారికి ఎదురుగుండా ఉంటే అదృశ్యంగా, లేదా వెనక కూర్చుని గురువు గారు పాఠం చెబుతూ ఉంటే నేర్చుకున్నాడు. ఇక్కడే ఉంది ఒక గొప్పతనం. తక్కిన వాళ్ళలో ఒక్కొక్కడు స్పెషలైజేషన్. ఒకడేమో జ్వరం మీద, ఒకడేమో ఆపరేషన్ల మీద, అంటే స్పెషలైజేషన్. సర్జన్ ఒకడు ఆంకాలజిస్టు, ఇంకోడేమో గైనకాలజిస్టు. ఇలాంటివన్నీ నేర్చుకుంటారుగా. అన్ని విద్యలు అందరి విద్యార్థుల్లో కూర్చుని 6 నెలల్లో నేర్చేసుకున్నట్ట. 23 నెలలలో, కేవలం 6 నెలలలో అష్టాంగములతో కూడిన ఆయుర్వేదం సంపూర్ణంగా గంధర్వుడు అవ్వడం వల్ల, మహిమ కలిగిన వాడు అవ్వడం వల్ల, ప్రతిభావంతుడు అవ్వడం వల్ల, ఆసక్తి ఉన్నవాడు అవ్వడం వల్ల నేర్చుకున్నాడు. పోనీ నేర్చుకుని వచ్చేయచ్చు కదా. సర్వ విద్యలు నేర్చుకున్నాక ఇప్పుడు వచ్చింది వీడికి పౌరుషం అనమాట. ఆ పాత పిట్లు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఏం చేశాడు? శాంబరి వాసి మదంబుతోడ ఇట్లాంటిది. శాంబరిమాయి విడిచిపెట్టి అసలు రూపం ధరించి అహంకారంతో మీసం వెలేసి ఎదురుగుండా నిలబడి ఇంకా తిట్టాడండి అక్కడ. అలసాని పెద్దలు గారు బలి రచ్చాడు అక్కడ. ఓరి దరిద్రుడాన్ని తిట్టాడు అనమాట, అంత దారుణంగా. తండ్రి నాకు ననుగ్రహింపగదే వైద్యం వంచు ప్రార్థించినన్ గండ్రల్గా నటులాడి ధికృతుల పోగాల్ వంటి ఓహో మదిన్ తెండ్రల్ గల్గిన వారికి కరణినే నిన్ విద్య రాకుండునే గుండ్రాడాచిన పెంట్లి ఏమిటికి చిక్కున్ కష్ట ముష్టింపజా అన్న. నీచమైన ముష్టెత్తుకు బతికే దౌర్భాగ్యుడా, నేను నీ దగ్గరకు వచ్చి తండ్రి ఆయుర్వేద విద్య నేర్పు, నాకు భిక్ష పెట్టు, విద్యాభిక్ష అంటే నోటికి వచ్చినట్టు ఎంతంత బుగ్గలు బయటికి పెట్టి కళ్ళు ఎర్ర చేసి చీ పో అని తిడతావా? నన్ను విటుడంటావా, నటుడంటావా, గాయకుడంటావా? ఎవడో వెనకటికి పెళ్ళి ఆపేద్దామని ఆ పెళ్లిలో సన్నికలు రాయి దాచేట. దానికి గుండ్రాయి అని పేరు అనమాట. ఎప్పుడు కూడా ఈ వధూవరుల చేత రాయి తొక్కిస్తారు తెలుసుగా మీకు. సన్నికలు రాయి పత్రం తొక్కిస్తారు. ఆ పత్రం దాచేట. గుండ్రాడాచిన పెండ్లి ఏమిటికి చిక్కుని పత్రం దాచేస్తే పెళ్ళి ఆగిపోతుందా? పత్రం లేకపోతే ఇంకో సత్రం దగ్గరికి వెళ్తారు, లేదా ఇంకో రాయించుకుంటారు. రాయి గీయి కాకపోతే ఒక ఆయన ఈ మధ్యన ఏం చేశారంటే నిజంగా జరిగింది, ఏమనుకోకండి మీరు. ఒక ఆయన నెత్తి నున్నగా రాయిలో ఉంటే దాని మీద కాలేటి తొక్కించారు. కాబట్టి పెళ్ళి అవుతుందా? ఒకదాని కూడా ఏదో ఒక ఆల్టర్నేట్స్ వస్తారు అంతే తప్ప రాయి దాస్తే పెళ్ళి అవుతుందా? అలాగే నువ్వు చెప్పకపోతే విద్య నేర్చుకోలేను అనుకున్నావా? ఇదిగో మొత్తం వచ్చాయి, నీకంటే గొప్ప విద్య నేర్చుకున్నాను అనగానే ఇక చూడండి ఆయనకి ఆగ్రహం పెరిగిపోయింది. అసలే మహాతపస్యాలి, పైగా వీడు నోటుకు వచ్చినట్టు తిట్టడం ఒకటైతే ఆఖరి ముష్టింపజానాడండి. ముష్టాడని తిడితే మొత్తం బ్రాహ్మడికి చాలా కోపం వచ్చేస్తుంది, ఇంకేమైనా పడతాడు కానీ. అందుకని ఏం చేసేట అని నన్ను కన్నులు జేవురింప అధరం వల్లాడ వేళ్ళ పునఃపునరుద్యద్భృగుటి భుజంగయుగడి పోత్కార ఘోరానిలంబన ఊర్పుల్ నిగుడం లలాట ఫలకం బందంద ఘర్మాంబువుల్ చినుకన్ కంతు దిదృక్షురుక్ష నయన క్షేళ కరాళ స్థితిన్
జటిలుండు కిటకిట పండ్లు గురుగుతూ కటంబులు నటింప ముగుపుటంబులదుర అటకట కుటిలాత్మ అటమటంబున విద్యగురుటయుంగాక గుటగుటలు గురువుతోనాయని కటకటంబడి కకపాలలోని బూది కేలంగొని ఆసురియగు మాయడ ప్రయోగించి వంచి అపహసించితివి గావున అసురవై పిసితంబును వసయును అసురుగ్రసంబును నశనంబులుగా మెసవి వసుద వసియింపమని బసుమంబు జల్ల గుండె జల్లుమని కల్లువడి ముని దల్లజు పదపల్లవంబులను ద్రెళ్ళి ఇట్లాంటి అని ఒక పెద్ద వచనంలో రాశారు. వెంటనే వాడికి కళ్ళు ఎరిగిపోయాయి. ఆ కళ్ళు ఎరిగిపోగా కిందకి బుస్సుమని వేళ్లాడుతూ దూకే తాచుపాములాగా పడగెత్తాడు. పటపట కొరికాడు. సింహం బొబ్బరెంతని క్షేళ అంటారన్నమాట. పూర్వకాలంలో మన్మధుణ్ణి భస్మం చేయడానికి ముందు శివుడు 3వ కన్ను తెరిచి ఆ తెరిచేటప్పుడు పెద్ద పెడప పెట్టాట. అందుకని కంతు దిదృక్షురోక్ష నయనక్షేళాకరాళ ధ్వని. మన్మధుణ్ణి భస్మం చేసే ముందు శివుడు పెట్టిన పెద్ద పెడబొబ్బ లాంటి పెడబొబ్బ పెట్టి పటపట కొరుకుతూ, ఓరి మూర్ఖుడా, మోసంతో నా దగ్గర విద్య నేర్చుకోవడమే కాకుండా గురువు గారి దగ్గర ఎదిరించి మాట్లాడతావా, నోటుకొచ్చినట్టు తిడతావా, దానికి తగిన శిక్ష వేస్తున్నాను. నా దగ్గర మోసంతో విద్య నేర్చుకున్నావుగా, ఆ మోసం వల్ల నువ్వు అసురుడి వైపో. ఈ భూలోకంలో ఉన్న జంతువుల్ని మనుషుల్ని పట్టి పీక్కు తిను, రక్తం కొవ్వు చీము మొదలైన వాటితో బ్రతుకు, పో అని పక్కనే ఉన్న ఆయన సంచి ఒకటి ఉంది, బూడిద సంచి, అందులోంచి ఎంత భస్మం చల్లాడు మీద. దెబ్బతో వీడు రాక్షసుడైపోయాడు. వెంటనే మొత్తం అహంకారం పోయి కాళ్ళ మీద పడిపోయి, తండ్రి నన్ను క్షమించు బాబోయ్ అన్నాడు. మదం దిగింది. అప్పుడు ఆయన జాలిపడిపోయి, అదే వచ్చింది తిప్పులు ఈ ఋషులకి మహాత్ములకి. ఒక్కసారి కాళ్ళకి నమస్కరిస్తే ఎన్ని తప్పులైనా క్షమిస్తారు. అందుకే చాలామంది అలా నాటకాలు ఆడుతున్నారు. ఈయన చల్లబడిపోయి, నాయన తొందరపడి నువ్వు నన్ను ధిక్కరించావు, నేను శపించాను, శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ మార్పు చేస్తాను. నువ్వు రాక్షసుడివై నీ పెళ్ళాన్ని నీ పరివారాన్ని అందరినీ తిని నీ రాజ్యాన్ని నాశనం చేస్తావు. ఆ తర్వాత నీ కూతురు వెంట పడతావు. నీ కూతురు వెంట పడ్డాక నీ కాబోయే అల్లుడి చేతిలో నీకు చావు వస్తుంది. ఆ వెంటనే నీ రూపం నీకు వస్తుంది. నిన్ను చంపిన వాడే నీకు అల్లుడు సుమా అని చెప్పాడు. అంటే ఈయన ముందుగాళ్ళకి బంధం బాగా వేశాడు. ఈ చెబుతున్నదంతా ఎవరికి మరి? అది మర్చిపోకూడదు, సరోచితో. అప్పటి నుంచి ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే భయంకరమైన 9 తాడి చెట్ల పొడవున్న ఈ శరీరం నాకు వచ్చింది. రోమాలు వచ్చేసే ఒంటి మీద, ఇంతంత వెంట్రుకలు, కళ్ళు ఎరిపెక్కాయి. ఈ ఇంటికి రావడంతో ఎవరు వచ్చి మాట్లాడించిన వాళ్ళ మీద కోపంతో వాళ్ళు కొట్టి తిట్టి కొరడాలతో చంపి మొత్తం మీద పరివారాన్ని తినేశాను. ఏదో ఒక నెపంతో హారతి ఇచ్చింది ఒక ఆవిడ. హారతి ఇస్తావా అని ఆవిడ మింగేశాడు. పక్క ఆవిడ భయపడి హారతి ఇవ్వలేదు. హారతి ఇవ్వలేదా అని ఆవిడ చంపాడు. ఈ విధంగా ఈ రాక్షస రూపంలో ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒక నెపంతో చేసినా చెయ్యకపోయినా తప్పు పట్టి తినేశాను. మొత్తం నా నగరం చివరికి నా భార్యతో సైతంగా శూన్యమైపోయింది. ఏం చేయను, దురదృష్టం. రాక్షస రూపంలో అందరినీ తినేశాను. ఊరు పూర్తిగా పాడైపోతే పక్క ఊళ్ళ మీద పడ్డాను. అక్కడి నుంచి మహారాజు గారు రాక్షసుడే మనల్ని తింటున్నాడని ఇంకా అందరూ పారిపోయారు. చివర నా కూతురు వెంటపడ్డాను. ఆ తర్వాత ఆవిడ వెంటపడ్డ బట్టి కదా నీ చేతిలో నేను మరణం పొందాను. ఆగ్నేయాస్త్రంతో భస్మమై శాప విముక్తి పొందాను. చేసిన పాపం ఇది. అయితే అయిందిలే, ఇప్పుడు నా కూతురికి నువ్వే భర్తవి, మేనల్లుడివి కూడా కాబట్టి నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నాడు ఆయన. వెంటనే గాంధర్వ వివాహం కూడా క్షణాల్లో చేసేశాడు. గంధర్వుడు గాంధర్వ వివాహం. కట్నం ఇవ్వాలి నాయన, సమయానికి నేను క్రెడిట్ కార్డు ఎక్కడో ఇంట్లో పెట్టొచ్చాను, కానీ నీకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. నేను మోసం చేసి మా గురువుగారి దగ్గర నేర్చుకున్న విద్య నాకు ఉపయోగపడదని గురువుగారు అన్నారు. నా దగ్గర నేర్చుకున్న వాడికి ఉపయోగపడుతుంది. ఈ ఆయుర్వేద విద్య నీకు ధారపోస్తున్నాను అని ఆయుర్వేదం దదామి అన్నాడు. ఈ విద్య అతనికి వచ్చేసింది. పెళ్లి చేసుకోగానే ఆమెతో కలిసి గంధర్వరాజు గారి అంతఃపురానికి వెళ్ళాడు. కానీ పాపం మనోరమ ఏమీ సంతోషంగా లేకుండా తలకాయ ఉంచుకున్నదిట. కొంపతీసి మనోరమ నా మీద ఏమాత్రం ప్రేమ లేక పెళ్లి చేసుకుని తొందరపడి పెళ్లి చేసుకుని బాధపడుతున్నావా అంటే, లేదండి మీరంటే నాకు చాలా ఇష్టం, సందేహం లేకుండా నేను మీ సౌందర్యాన్ని మిమ్మల్ని అన్నిటినీ ప్రశంసిస్తూనే ఉన్నాను. కానీ నా బాధ మీకు తెలుసు, నాకు 2 చెలికెత్తులు ఉన్నారని చెప్పాను కదా, ఇందాక చెప్పిందిగా విభావరి కళావతి. వాడు రోగంతో ఉంటే నేను ఎలా సుఖం పొందుతాను? మీకు పుణ్యం ఉంటుంది, మా చెలికెత్తలకి రోగ విముక్తి కలిగించండి అంది. వెంటనే ఈయన మామగారు ఇచ్చిన ఆయుర్వేదం ఉందిగా, ఈ వైద్యంతో కుష్ఠరోగంతో పీడింపబడుతూ హిమాలయ పర్వత కందరాలలో ఉన్న విభావరి కళావతులిద్దరికీ రోగ విముక్తి చేశాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము చాలా కాలం నుంచి రోగంతో పడున్నాం,
మాకు రోగ విముక్తి కలగజేసిన వాడే మా భర్తని మేము ప్రతిజ్ఞ చేశాం, కాబట్టి మా భారం కూడా నీదే అన్నారు వాడు. ఆయన చిరునవ్వు నవ్వి, మనోరమ నీ సంగతి ఏమిటంటే మా చెలికెత్తలకి మాకు అభేదం, మీరు వాళ్ళని కూడా వివాహం చేసుకుంటే నాకు సంతోషం అంది. అప్పుడు అందులో విభావరి అనే ఆవిడ లేచి, నా దగ్గర ఒక గొప్ప విద్య ఉంది, నేను నిజానికి ఒక గంధర్వుడి వల్ల భూలోకంలో ఉన్న ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టాను. దురదృష్టవశాత్తు ఆ బ్రాహ్మడు చచ్చిపోయాడు. మా అమ్మ గంధర్వ స్త్రీ కాబట్టి తన లోకానికి వెళ్ళిపోయింది. నన్ను ఒక ఋషి ఈశ్వరుడు భక్తితో పెంచాడు. ఒక రోజున ఒక నీచుడు నన్ను వివాహం చేసుకోబోని మా తండ్రి దగ్గరకు వచ్చాడు. అప్పుడు మా తండ్రి, నేను నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయననగా రాత్రికి రాత్రి మా తండ్రిని వాడు చంపాడు. అప్పుడు నేను దుఃఖంతో ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే అమ్మవారు పార్వతీదేవి ప్రత్యక్షమై, తొందరలో నీకు స్వరోచి అని ఒక గొప్పవాడు భర్త అవుతాడు, అతనికి నువ్వు కట్నంగా పద్మిని అనే ఒక విద్యని ఇయ్యి అన్నది. ఆ పద్మిని విద్య నా దగ్గర ఉంది, ఆ విద్యను నీకు ఇచ్చి మరీ వివాహం చేసుకుంటానని పార్వతీదేవి ఇచ్చిన పద్మిని విద్యని ఇతనికి ఇచ్చింది. పద్మిని విద్య గురించి ఇందాక ప్రారంభంలో కూడా చెప్పాగా మీకు మళ్ళీని. పద్మిని విద్యలో 9 నిధులు ఉంటాయి. అందులో శంఖం, పద్మం, ముకుందం, కొందం, కశ్యపం, మరకతం మొదలైనటువంటి నవనిధానములు కూడా త్రిగుణాలతో కూడిన అపూర్వమైన నిధులు. ప్రారంభంలో చెప్పారు కాబట్టి ఇక్కడికి మళ్ళీ అంతగా వర్ణించిన అవసరంలా. ఈ విద్య ఉన్న వాళ్ళకి లాభం ఏమిటంటే పక్షులు మాట్లాడినా జంతువులు మాట్లాడినా అర్థమవుతుంది. పక్షి భాష, జంతు భాష అర్థమవుతుంది. ఈ విద్య నీకు ఇస్తున్నాను, స్వీకరించండి. ఆ విద్యను స్వీకరించి ఈ ముగ్గురితో సుఖంగా కొంతకాలం గడిపాడు. ఇక్కడ జరిగింది ఒక పెద్ద మలుపు అనమాట. ఓ రోజున ఈ భార్యను ముగ్గురిని వెంట పెట్టుకుని ఆయన ఒక అడవికి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఒక మొగలేడు వెనక ఒక 10 ఆడలేళ్ళు పడ్డాయి. నన్ను వివాహం చేసుకో అన్నాయి. మిగతా ఎవరికి అర్థం కాదు, కానీ వీడికి మృగ భాష వచ్చు కదా, వీడు వింటున్నాడు. అప్పుడు ఈ మొగలేడంది, మీరు 10 మంది నా వెంట పడితే 10 మందిని పెళ్లి చేసుకోవడానికి నేనేం స్వరోచిని కాదు. వీడికి మతిపోయింది. నా బతుకులు అయిపోయించే వరకు జంతువులు కూడా ఇంతమందిని పెళ్లి చేసుకుంటే తిడతాయన్నమాట, అంచేత ఏకపత్ని వ్రతత్వం పొందారన్నమాట పురువులు అనుకుని పాపం ముఖం చిన్నపుచ్చుకుని ఇంటికి వచ్చాడు. ఓ 4-5 రోజులు భార్యతో మాట్లాడలేక ఏకాంతంగా ఉండిపోయాడు. అయినా మళ్ళీ వ్యామోహం ఒకటి ఉంటుందిగా, వాళ్ళు వచ్చి కాస్త గంధం పోయిగానే మళ్ళీ తలబడిపోయాడు. మళ్ళీ ఒక ఏడాది పోయాక ఒక రోజున నౌకా విహారానికి వెళ్ళాడు. మంచి పడవలో భార్యలను వెంట పెట్టుకుని సరదాగా హిమాలయ పర్వతాల్లోని సెలయేళ్లలో తిరుగుతూ ఉంటే ఒక మగహంస చుట్టూ కొన్ని 100 ఆడహంసలు పడ్డాయి. అప్పుడు ఆడహంస అంది, ఏమిటన్నా ఎంతమంది ఒక్కడ వెంట పడతారు, ఎంతమందిని పెళ్లి చేసుకుని తిరగడానికి నీతి లేని స్వరోచిని కాదు నేను అంది. అది కూడా ఇక ఈసారి నాటేసింది బాగా. చివరికి పెట్టలు, మృగాలు నన్ను పరిహసిస్తున్నాయి కాముకుడని, ఈ జీవితం అంటే రోత పుట్టిందనుకుని ఏకాంతంగా అన్ని విడిచిపెట్టి హిమాలయ పర్వతం పైన కైలాస శిఖరానికి వెళ్ళాడు. అక్కడ ఏకాంతంగా ఉందాం అనుకుంటూ ఉంటే చెప్పాగా, రామేశ్వరం పోయినా కొన్ని వదిలిపెట్టాం. అక్కడ ఒక భయంకరమైన సింహం లేడి మీదకు దూకపోయింది, పట్టుకోపోయింది. వెంటనే వీడు బాణంతో సింహాన్ని కొట్టాడు, అది హడిని పారిపోయింది. అప్పుడు ఆడజింకంది, దాన్ని ఎందుకు చంపుతో ప్రాణభయంతో పారిపోతుంటే, చచ్చిపోవాలని నేను ఇక్కడికి వచ్చాను, సింహానికి ఆహారమే చచ్చిపోవాలనుకున్న లేడీని నన్ను చంపు అని అంటే ఈతను అన్నాడు, నీకెందుకు ఇంత వైరాగ్యం, చచ్చిపోవాలనే కోరిక ఎందుకు వచ్చింది అన్నాడు. నేను ఒక ఆయన్ని ప్రేమించాను, ఆయన పెళ్లి చేసుకోవట్లేదు, నేను ప్రేమించిన వాడు నాకు భర్త కానప్పుడు బతికితేనేమిటి, చస్తేనేమిటి, నేను చచ్చిపోతాను, చంపేయాలి. ఈయన తెల్లబోయి నువ్వు ఎవరిని ప్రేమించావో చెప్పు, వాడితో ఇచ్చి నీకు పెళ్లి చేస్తానంటే, నేను ప్రేమించింది నిన్నే అంది. చాలా చిత్రంగా ఉంది ఇది. నేను అక్కడ ఆడవాళ్ళ బాధ వదలించుకుని ఇక్కడికి వస్తే ఆడలేని నన్ను ప్రేమించాడంటుంది. పైగా ఇక్కడ ఇంకోటి, వాళ్ళంటే స్త్రీలు పాతవాళ్ళు, నువ్వేమో జింకవి, నేను చూస్తే మగవాడిని మానవుడిని, మనకి వివాహం ఏమిటి అన్నాడే. అప్పుడు ఆవిడ చిరునవ్వు రవి, అవన్నీ నీకు అనవసరం, నువ్వు నాకు ప్రాణదానం చేయాలనుకుంటే ఒక్కసారి ఆ ప్రేమగా కౌగిలించుకో చాలంది. వెంటనే వీళ్ళు అలా కౌగిలించుకోగానే టక్కున జింక కాస్త ఒక అపూర్వమైన శ్వేతవస్త్రాలతో ఉన్న దేవతామూర్తిగా మారిపోయింది. అప్పుడు ఆయన, ఎవరో నువ్వు అన్నాడు. ఈ వనదేవతని నేను, అమ్మవారు నన్ను నీ దగ్గరికి పంపింది, నీ ద్వారా ప్రపంచాన్ని పరిపాలించే ఒక గొప్ప వ్యక్తి పుట్టాలి, అందువల్ల నువ్వు అందరినీ విడిచిపెట్టినా నన్ను తాత్కాలికంగా భార్యగా స్వీకరించండి. అమ్మవారి ఆజ్ఞ కనుక ఆమెను భార్యగా స్వీకరించి ఆ తర్వాత తపస్సుకు వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఆ తర్వాత స్వరోజు యావజ్జీవితం తపస్సుతో గడిపాడు. ఇప్పుడు ఇతని వల్ల ఈ వనదేవత గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. స్వరోచిషుడి కొడుకు గనక అతన్ని స్వారోచిషుడు అన్నారు. ఈ స్వారోచిషుడు 100 సంవత్సరముల పాటు కఠోర దీక్షతో విష్ణువు కోసం తపస్సు చేశాడు.
శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే నాకు సాలోక్యం బిమ్ము అన్నాడు. అంటే ఎప్పుడు నిన్ను చూస్తూ నీ ఎదురుగుండా కూర్చుని నీ దర్శనం చేసుకుంటూ ఉండే భాగ్యం ఏమంటే ఆయన చిరునవ్వు నవ్వి, ఇప్పట్లో నీకు సాలోక్యం ఇవ్వడం కుదరదు, ఇప్పుడు ప్రస్తుతం భూలోకం అంతా అధర్మంతో పెచ్చు పెరిగిపోయి అపవిత్ర కార్యక్రమాలతో నాస్తికవాదంతో ఉంది, అట్టుడికిపోతోంది. కాబట్టి నువ్వు 43,20,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ధర్మ సంస్థాపన కోసం పరిపాలించు. నిన్ను 2వ మనువుగా చేస్తున్నాను. నువ్వు పరిపాలన అయ్యాక అప్పుడు నా లోకానికి వద్దువుగా అని అన్నాడు. ఈ విధంగా స్వరోచికి వనదేవత వల్ల పుట్టిన కారణజన్ముడైన స్వరోచిషుడు శ్రీ మహావిష్ణువుని తపస్సుతో మెప్పించి ఆయన వల్ల వరాలు పొంది 2వ మనువు అయ్యాడు. అతని కాలంలో ధర్మం 4 పాదాల నడిచింది. సకాలంలో వర్షాలు కురిశాయి. ఎక్కడ క్షామం లేదు, క్షేమం తప్ప. ఆ స్వరోచిషుడి చరిత్ర వింటే ఎంత అత్యద్భుతమైన ఫలితం ఇచ్చేవారో తెలిసిన మీకు. ఇందాక చెప్పిన పద్మిని విద్య మహామహిమలన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది అది అని చెప్పడానికి వీలు కానన్ని శుభ ఫలితములు ఈ స్వరోచిష చరిత్ర ప్రసాదిస్తుంది అని క్రోష్టికి మార్కండేయుడు 2వ మనువు చరిత్ర చెప్పాడు. ఇక 3వ మనువు ఉంటాడు రేపొద్దున ఉత్తమ మనువు. అది కూడా ఉత్తమ కథే, అంటే చాలా పెద్దది. క్లుప్తంగా మనం కొంత చెప్పుకుందాం. ఇంకా 2 రోజుల్లోకి వచ్చాం కనుక రేపు కూడా యథాప్రకారంగా 7 గంటలకి మీరందరూ రండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.